వెల్కమ్ టు వీకెండ్ విత్ జర్నలిస్ట్ సాయి. ఈ వారం ప్రధానంగా ఇటు రాష్ట్రంలోనూ అలాగే అటు దేశంలో కూడా కీలక పరిణామాలు జోడు చేసుకున్నాయి రాజకీయంగా. ప్రధానంగా పెట్రోల్ డీజిల్ కొరతకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ లో ఏర్పడిన వివాదం కానీ అటు అధికార పక్షం ఇటు ప్రతిపక్షాల మధ్య ప్రజలు నలిగిపోయారా అనేది ఒకటి. అలాగే 5 రాష్ట్రాల ఎన్నికలకు సంబంధించి ఫలితాల కోసం ఎదురు చూస్తోంది మొత్తం దేశం అంతా. ఈ 5 రాష్ట్రాల ఫలితాలు దేశ రాజకీయ భవిష్యత్తుని ఎలా మలుపు తిప్పుతాయి, ఎలా డిసైడ్ చేస్తాయి అనేది కూడా 4వ తేదీ వరకు వేచి చూడాలి. దానికి సంబంధించి కూడా చర్చించే ప్రయత్నం చేస్తాం. అలాగే ఇరాన్ యుద్ధానికి సంబంధించి ఇంకా హార్మోజ్ జలసంధి దగ్గర ఏం జరుగుతోంది, వీటన్నిటి మీద ప్రధానంగా చర్చించే ప్రయత్నం చేద్దాం ఇవాళ వీకెండ్ విత్ జర్నలిస్ట్ స్థాయిలో. సార్, ముందుగా పెట్రోల్ డీజిల్ కొరత విషయంలో అంటే ఈ రోజు మనం ఈ డిబేట్ చేసే సమయానికైతే కాస్తంత కుదుటి పడింది. అంటే ఇంతకుముందు అనుకున్నట్టు ఆ క్రెడిట్ లిమిట్ వ్యవహారం ఏదైతే ఉందో అది తెలిసి కూడా దాన్ని అడ్డు పెట్టుకునే ఒక వారం రోజులు అధికార పక్షం కూడా రాజకీయం చేసిందా, అధికార పక్షం నిర్లక్ష్యం వల్లే ప్రజలు ఇబ్బందులు పడ్డారా? మనకి ఇక్కడ 2 రకాలండి. తెలంగాణలో జరిగినటువంటిది క్రెడిట్ లిమిట్ సంక్షోభం. అప్పుడు ముందు ప్యానిక్ బయ్యింగ్ జరిగింది. అంటే పెట్రోల్ డీజిల్ కొరత వస్తుందన్న ప్రచారంతో జనం ఎగబడటం, ఆ వాట్సాప్ గ్రూపుల్లో వచ్చినటువంటి పోస్టులతో ఆ ఎగబడిన సందర్భంలో పెట్రోల్ డీజిల్ వాస్తవంగా ఏంటంటే ఒక బంకులో 3-4 రోజులు వస్తుంది. ఈ 4 రోజుల తర్వాత వీళ్ళు డబ్బులు కడతారు. ఒక ట్యాంక్ వచ్చేటప్పుడు ఒక ట్యాంక్కి డబ్బులు కడతా ఉంటుంటారు. ఇట్లా వెళ్ళిపోతుంటది. అట్లాంటిది ఒకే రోజులో అయిపోయేటప్పటికి వీళ్ళు వెంటనే డబ్బులు కట్టే పరిస్థితి లేదు, అక్కడ వెంటనే అప్పిచ్చే పరిస్థితి లేదు. దానివల్ల క్రైసిస్ వచ్చింది అక్కడ. ఓకే, బట్ ఆంధ్రప్రదేశ్లో వచ్చిన క్రైసిస్ దానికి సంబంధం లే. ముందు అదే అనుకున్నాం. ఇక్కడ కూడా అది ఆ రీజన్ కాదు. ఇక్కడ వచ్చినటువంటి సమస్య ఏంటంటే మనకి మామూలుగా బల్క్ ఆర్డర్లకు సంబంధించిన ఒక పద్ధతి ఉందన్నమాట. అంటే లైక్ మీరు ఒక కాంట్రాక్టరు రోడ్లు వేస్తున్నారు, లేదంటే కాలువలు కడుతున్నారు, లేదా పోలవరం కడుతున్నారు, లేదా అమరావతి కడుతున్నారు. కాంట్రాక్టర్లకి 100 కాదు 1000 లీటర్ల పెట్రోల్ డీజిల్ అవసరం అవుతుంది కదా. అలా తీసుకునేటటువంటి సందర్భంలో పెట్రోల్ అయినా డీజిల్ అయినా బల్క్గా కావాలన్నప్పుడు ఒక రూల్ ఉందన్నమాట. మీరు ఏదైతే కాంట్రాక్ట్ ఓకే చేయించుకున్నది ఉంటుంది కదా, దాని ఆధారంగా అక్కడ అప్లై చేసుకుంటే 153 రూపాయలకి ఇస్తుంది. ఇప్పుడు మనకి గ్యాస్ సిలిండరు, డొమెస్టిక్ సిలిండరు ఈ బడుగు బలహీన వర్గాలకు ఇచ్చిన దీపం పథకం లాంటి దాని ద్వారా అయితేనేమో 650 రూపాయలు 700 రూపాయలు అవుతుంది. అదే మనకి 1150 రూపాయలు అవుతుంది. అదే కమర్షియల్ సిలిండర్ అయితే ఎంత అవుతుంది? ఇవాళ 3000 రూపాయలు ఉంది, 3100 రూపాయలు ఉంది. ఏకంగా 990 అంటే మామూలు దానికి కంప్లీట్ తేడా ఉంటుంది, రేట్ ఎక్కువ ఉంటుంది. అట్లాగే ఈ కమర్షియల్కి వాడేటటువంటి డీజిల్కి వాటికి రేట్ ఎక్కువ ఉంటుంది. 153 రూపాయలు ఉంది లీటర్. వాస్తవంగా ఈ టెండర్లు పిలిచేటటువంటి సందర్భంలో కూడా ఏమని ప్రీమియం ఆయిల్ అనేటటువంటి పేరుతో అందులో యాడ్ చేశారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్రాజెక్ట్కి 1 కోటి రూపాయలు అనుకుందాం, అంటే ఉజ్జాయింపుగా చెప్పేది. దాంట్లో ఆయిల్కి ఒక 10 లక్షల రూపాయలు అవుతుందని కూడా ఎస్టిమేషన్ వేస్తారు కదా. ఈ 10 లక్షలకి 15 లక్షలు వేసుకోమని చెప్పారు వాళ్ళకి, సదరు సంస్థలకి. ఎందుకని? ఈ ప్రీమియం ఆయిల్ కొనాల్సి వస్తుంది. ఆ లెక్కన టెండర్లు వాళ్ళకి ఓకే చేసినప్పుడు అదే లెక్కన వాళ్ళు కొనుక్కోవాలి లెక్క ప్రకారం. అలా కాకుండా వాళ్ళు మరి ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగారు. మరి బాబు గారికి తెలియ జరిగిందో కింద ఉన్న అధికారుల ద్వారా చేయించుకున్నారో కానీ ఒకసారి ఇక్కడున్న పెట్రోల్ బంకుల దగ్గరికి వెళ్ళి మేము ఆయిల్ పోయించుకుంటాం, మీరు సర్క్యులర్ ఇవ్వండి అన్నారు. సివిల్ సప్లైస్ వాళ్ళు ఇచ్చి పడేశారు. అమరావతి ప్రాంతంలో ఉన్నటువంటి వాటితో పాటుగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ పెట్రోల్ బంకుల దగ్గర నుంచి బల్క్గా అడిగినా పొయ్యమని యాజ్ పర్ నామ్స్ అయితే కనుక మనం కారు తీసుకెళ్తే కారు నిండా పోస్తారు, కావాలంటే 2 వీలర్ అయితే 2 వీలర్ నిండా పోస్తారు, లారీ నిండా పోయమంటే పోస్తారు. అంతేగాని డ్రమ్ములు తీసుకెళ్తే పోయరు. అయితే గీతే ఒక మన రైతులకు కావాల్సినటువంటిది ఒక 5 లీటర్లు 6 లీటర్లు 10 లీటర్లు అట్లా పోస్తారు అంతవరకు. అంతేగాని 100 లీటర్లు పోయి 500 లీటర్లు పోయి 1000 లీటర్లు పోయి అంటే పొయ్యరు, వెహికల్లో తప్పించి వాళ్ళు. అలాంటి దాన్ని పొయ్యండి మీరు అన్నటువంటి ఆదేశాలు ఇచ్చింది ప్రభుత్వం. దాన్ని అడ్డు పెట్టుకుని వీళ్ళు అది విపరీతంగా వాడేశారు. వాడేసేటప్పటికి వాళ్ళ దగ్గర ఉన్న ఆయిల్ అయిపోయాక వెంటనే అడిగితే ఎక్కడి నుంచి వస్తుంది? ఇప్పుడు మామూలుగా ఏంటి, మనం రోజు భోజనం చేసేటటువంటిది ఒక బియ్యం 10 కిలోలు తెచ్చుకుంటాం, నెలంతా సరిపోతుంది. బంధువులు వచ్చారు, ఇంకొక ఈ 10 కిలోలు 3 రోజుల్లోనే అయిపోతే డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? అప్పన్న చేసుకోవాలి, లేకపోతే ఉన్న నిధుల్లో నుంచి అన్న తీసుకోవాలి.
అట్లాగే ఇప్పుడు వీళ్ళ దగ్గర ఎక్కడి నుంచి వస్తుంది ఆయిల్ కొత్తగా కంపెనీల నుంచి వెంటనే ఎక్కడి నుంచి తీసుకొచ్చి పోస్తారు? ఈ ఆర్డర్ల ఆధారంగా వాళ్ళకి తెలియదు కదా, వాళ్ళకి సంబంధం లేదు కదా. అది ఇక్కడ ఒక్కసారి క్రైసిస్ వచ్చింది. ఈ విషయం ముందు ప్రజలకు తెలియని ఇలా మామూలుగా ఆయిల్ క్రైసిస్ కేంద్రం మీదకు తోసేశారు, యుద్ధం మీదకు తోసేశారు. యుద్ధం మీద జరిగితే దేశం అంతా జరగాలి, కానీ ఇక్కడ ఒక చోట ఎందుకు వస్తుంది, ప్యానిక్ బయింగ్ ఇక్కడ ఒక చోట ఎందుకు వచ్చింది అన్నది ఆరా తీసే సందర్భంలో ఎవరైతే కడప ఎంపీ అవినాష్ రెడ్డి కేంద్రం దగ్గరికి వెళ్ళి అడిగాడు ఏంటిది అన్నటువంటి. వాళ్ళు తేల్చి చెప్పారు ఇది. చెప్తే మరి మీరు ఎట్లా చూస్తున్నారంటే వెంటనే వాళ్ళు ఆంధ్రాకి సర్క్యులర్ పంపించారు. అట్లా బల్క్ ఆయిల్గా ఇవ్వడానికి వీలేదు, అసలు ఆ ఉత్తర్వులు మీరు ఎట్లా ఇచ్చారు అన్నట్టు. ఎందుకని అప్పటికే రాష్ట్ర ప్రభుత్వం సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ నుంచి కేంద్రాన్ని అడుగుతోంది, పెట్రోల్ డీజిల్ మాకు కావాలా, ఇక్కడ బాగా కొరత వచ్చేసింది, పబ్లిక్ అందరు ప్యానిక్ అయిపోతున్నారు అని చెప్పేసి. వాళ్ళు అట్టెట్ట అయిందన్నది ఆరా తీసి వాళ్ళు అప్పటికే క్లారిటీకి వచ్చేసారు. ఆ విషయాన్నే అవినాష్ రెడ్డికి వాళ్ళు చెప్పారు. అవినాష్ రెడ్డి ఆ కాగితాన్ని చూపించేదాకా ఎవరికి తెలియలేదు. అప్పటిదాకా అందరూ ఏమనుకున్నారు, పెట్రోల్ డీజిల్ కొరత ఇప్పుడు మనం చెప్పినట్టే, ఇందాక మీరు అన్నట్టే అదేదో ఈ లోన్ ఇవ్వకపోవడం వల్ల జరిగింది ఎట్లా అనుకున్నాం, క్రెడిట్ ఇంపాక్ట్ కానీ అదేమి కాదు, ఓన్లీ ఇది అనమాట ఇంపాక్ట్ జరిగింది. సార్ ఒకటి, ఇది మళ్ళీ ప్రతి నెల రిపీట్ అవుతుందా, లేదంటే ఎంతటితో క్లోజ్ అయినట్టేనా? దీన్ని పరిష్కరించాల్సింది ఎవరు? ఇంకా జరగకపోవచ్చు మేబీ బాబు గారికి కూడా తెలిసి జరగకపోవచ్చు. సాధారణంగా వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళకే కదా ఇప్పుడు కాంట్రాక్ట్లను ఇచ్చుకుంది, వాళ్ళకి మంచి పలుకుబడి ఉంటుంది ప్రభుత్వంలో. అధికారులతో చెప్పుంటారు, అధికారులు చేసి పడేసి ఉంటారు. అది బాబు గారే. అంటే ప్రభుత్వం ఐఓసీఎల్దే తప్పని తేల్చేశారు, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్. ఇప్పుడు ప్రభుత్వం చెప్పి వాళ్ళని ఒప్పిస్తుందా, క్రెడిట్ ఇవ్వమని చెప్తుందా, బంకులోకి ఇప్పిస్తుందా, డీలర్ కి డిస్ట్రిబ్యూటర్ కి మధ్య ఇప్పుడు ఎవరు కుదిర్చాలి ఆ ఒప్పందం? లేదు, అది అయిపోయింది. అదేంటంటే వీళ్ళు డైవర్షన్ కోసం ఆ మాట మాట్లాడారు, వాళ్ళు లెక్క తీసి ఇచ్చారు. ఐఓసీ తప్పే ఉంది ఇందులో, తప్పు లేది అన్నటువంటి దాంతో ఇప్పుడు అందులో వీళ్ళు వైసీపీ వాళ్ళు అది కూడా ప్రొజెక్ట్ చేయగలిగారు కదా. ప్రీమియం ఆయిల్ అని అందులో రాసుంది కాంట్రాక్ట్ లో, అందుకోసం రూపాయి ఎక్కువ ఇస్తున్నారు. ఇప్పుడు ఏంటి, ప్రభుత్వం దగ్గర నుంచినేమో 153 రూపాయలు చొప్పున ఆయిల్ కొంటున్నట్టుగా కాంట్రాక్ట్ లో డబ్బులు తీసుకుంటారు. ఇక్కడేమో 90 రూపాయలుగా పెట్రోల్ పోసి లీటర్కి 63 రూపాయలు చొప్పున ఆడ వింగేస్తాడు కాంట్రాక్ట్. దానికి చెక్ పడిపోయినట్టు ఇప్పుడు. కానీ డీజిల్ కొరత అయితే ఇంకా కంటిన్యూ అవుతుంది సార్. పెట్రోల్ కాస్తంత ఎదిగా అయినా ఫ్రీ అయినా డీజిల్ కొరత కంటిన్యూ అవుతుంది. దానివల్ల దాని ఎఫెక్ట్ నిత్యావసరాల మీద పడింది. చాలా కొన్ని బస్సులు కూడా పక్కన పెట్టేశారు, కొన్ని లారీలు కూడా తిరగట్లేదు. అంటే ఇది ఒక రకంగా చాలా నష్టమే, ఇది సామాన్యుడికి భారమే, ఒక రకంగా సామాన్యుడి పడింది. దీనికి ఎవరు బాధ్యులు అనుకోవాలి? అంటే ఇప్పుడు దాకా జరిగిన దానికైతే రాష్ట్ర ప్రభుత్వందే బాధ్యత. ఇది మొత్తం సెటరైట్ కావడానికి 4-5 రోజులు పడుతుంది. ఎందుకంటే ఒక్కసారిగా ఆయిల్ అంతా అయిపోతే ఇప్పుడు 10 బంకులకి కలిపి 100 లారీలు పట్టుకొచ్చి ఆయిల్ పోస్తున్నారండి. ఇప్పుడు ఒక్కసారిగా అయిపోయింది. ఇప్పుడు 100 లారీలకు 1000 లారీలు అకస్మాత్తుగా వాళ్ళ దగ్గర ఉండవు కదా, ఇవే 4 సార్లు సప్లై చేయాలి. కాబట్టి ఇదంతా సెటరైట్ కావడానికి వారం రోజుల సంక్షోభం పరిష్కారానికి ఇంకొక వారం రోజులు పడుతుంది, ఇంకో 3-4 రోజులు పడుతుంది ఆటోమేటిక్. అది తర్వాత సెటరైట్ అవుతుంది అనుకుంటున్నాను నేను. ఈ లోపు మళ్ళీ ఆ యుద్ధ ఇంపాక్ట్ లేకపోతే ఇంకోటో జరగకపోతే. ఈ సంక్షోభ పరిస్థితి మీద పోరాటంలో ప్రతిపక్షం ఎంతవరకు సక్సెస్ అయింది అనుకోవాలి? వాళ్ళు 100 రూపాయలు అనుకున్న చోట 30 రూపాయలు పనిచేశారు. వాళ్ళు పాస్ మార్కులు సాధించగలిగారు వాళ్ళు అంతవరకు. అవునా? ఎందుకయ్యా అంటే ఆ అంశాన్ని బయట పెట్టడం అన్నది వాళ్ళ సక్సెస్ అవినాష్ రెడ్డి. అదే సందర్భంలో ముందుగా పబ్లిక్ యాజిటేట్ అవుతున్నప్పుడు స్పందించి ఉద్యమంలో పాల్గొనలేకపోవడం వాళ్ళ వైఫల్యం ఆటోమేటిక్. అంటే భయంతోనే ఉన్నారు ఇంకా ప్రభుత్వం మీద, ప్రభుత్వ యాక్షన్స్ మీద అన్నది స్పష్టమవుతుంది అక్కడ. పూర్తిగా ప్రజలకు అండగా అయితే నిలబడలేకపోయారు ఈ విషయంలో. తర్వాత అయిపోయిన తర్వాత వెళ్ళారన్నమాట, ప్రభుత్వం యాక్షన్ తీసుకున్నాక వెళ్ళారు. ఏం చేసుకున్నప్పుడు అంటే ఏంటి సార్, ఇప్పుడు వైసీపీలో కూడా ఆ స్థాయి సమన్వయం లేదా? అంటే బేసిక్ గా ఒకటేంటంటే వాళ్ళకి ప్రతిపక్ష పాత్ర ఇంతకు ముందు అలవాట్లేదు, ఇప్పుడు అలవాటు తక్కువే. లోకల్ గా ఉన్న లీడర్లు వాళ్ళంతటా వాళ్ళు తీసుకుని ఇనిషియేటివ్ చేయడమే తప్పించి పార్టీ పిలుపులు ఇచ్చేది అది రేరు, చాలా చిన్న, చాలా తక్కువ వాళ్ళకి. ఎంతసేపటి ఆర్గనైజర్ గా అట్లాంటి వాటిట్లో ఎప్పుడు ఫెయిల్యూర్ అది. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే ఇప్పుడు లోకల్ లీడర్లు ఎందుకు ఇనిషియేటివ్, మామూలుగా లోకల్ లీడర్లు పార్టీకి ఇన్ఫార్మ్ చేయాలి, సమన్వయం కాదు, అక్కడ ఇన్ఫార్మ్ చేయాలి, ఒక వ్యవస్థ ఉండాలి. ఇప్పుడు తెలుగుదేశంలో ఇదిగో ఈ టాపిక్ కి ఈ నాయకుడు, ఈ టాపిక్ కి ఈ నాయకుడు అని ఉంటది అట్లాగా. అది బాబు గారు కూడా వాళ్ళకి అందుబాటులో ఉంటారు, వెంటనే యాక్షన్ కి సంబంధించి ఉంటది.
వీళ్ళ దగ్గర అట్లాంటి ప్రాక్టికాలిటీ చాలా తక్కువ. దాని వలన ఎదురయ్యేటటువంటి సమస్య అన్నమాట ఇది. సార్, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి మరొక గడ్డు కాలం ఎదురవబోతోందా? వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో ఇచ్చిన జగనన్న కాలనీల విషయంలో ఇప్పుడు అంటే అసలు ఆ కాలనీలు ఉంటాయా లేదా అనేది ఒకటి, కొత్తగా కట్టుకోవాల్సిన ఇళ్ల విషయంలో వాళ్ళు అసలు కట్టుకుంటారా లేదా అనేది ఒకటి, లేదు జగన్ వస్తేనే మళ్ళీ అధికారంలోకి వస్తేనే వాటికి మళ్ళీ ఒక రూపం వస్తుందా, మళ్ళీ వాళ్ళ సొంత ఇంటి కళ నిజం అవుద్దా, అప్పటి వరకు వాళ్ళకి ఇచ్చిన రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో అలా బీరువాలో పెట్టి కూర్చోవలసిందేనా? తెలుగుదేశం వాళ్ళు వేసిన ట్రాప్ లో వీళ్ళు పడ్డారు. మీరు కూడా 2 రోజులు డిబేట్ చేశారు కదా, అక్కడ విషయం ఏంటంటే వాళ్ళ ట్రాప్ అది. వాస్తవంగా రాజధాని ప్రాంతంలో అప్పట్లో ఇచ్చినటువంటి వాటిని విజయవాడ వాళ్ళకి, గుంటూరు వాళ్ళకి, దుగ్గిరాల వాళ్ళకి ఇచ్చారు కదా ఫ్లాట్లు, అవి రద్దు చేసింది కదా ప్రభుత్వం. ఆ భూమిని తిరిగి వెనక్కి ఇచ్చేస్తుంది. అది పబ్లిక్ లో చర్చ రాకుండా జాగ్రత్త పడ్డారు వాళ్ళు. అందుకోసం టోటల్ గా ఇదేదో కుంభకోణం, దీని మీద విజిలెన్స్ రిపోర్టు అన్నటువంటి పేరుతో కథ నడిపారు వాళ్ళు. ఈనాటిలో ఫుల్ పేజీ రాసుకొచ్చేసేసి ఆ ట్రాప్ లో పడిపోయి వీళ్ళు ఆ ఇష్యూ చుట్టూ తిరిగారు. కానీ అసలు విషయం అమరావతిలో భూమికి సంబంధించి ఆపేశారన్న విషయం పక్కన పెట్టారు. అది వాళ్ళ ట్రాప్ లో పడ్డారు వీళ్ళు. ఎవడు అక్కడ రద్దు చేశారు, అప్పుడే చేసి మళ్ళీ ఇస్తామన్నారు, ఇచ్చిన దాఖలాలు లేవు. అవును, అవి రద్దు చేసేసారు అన్నమాట. ఆ భూమిని ఇప్పుడు అంటే అప్పుడు జగన్ ప్రభుత్వం ఏం చేసింది, ఆ భూమిని సిఆర్డిఏ హౌసింగ్ డిపార్ట్మెంట్ కి ఇచ్చేటట్టు హౌసింగ్ డిపార్ట్మెంట్ ప్లాట్లు వేసింది. ఇప్పుడు హౌసింగ్ డిపార్ట్మెంట్ మళ్ళీ సిఆర్డిఏకి ఇచ్చేస్తే సిఆర్డిఏ మళ్ళీ తీసుకున్నట్టు అనమాట. ప్రభుత్వం దానికి ఓకే చేస్తే కేబినెట్ తీర్మానం చేసింది. అది ఆ విషయాన్ని హైలైట్ కాకుండా, అంటే అక్కడ పేదలు ఉండటానికి వీల్లేదన్నటువంటి పాయింట్ మళ్ళీ చర్చకి తెస్తారనేసి ఈ లోపు ఈ విజిలెన్స్ నివేదిక ఇదో పెద్ద కథలేరు, దాని చుట్టూ కథ నడుపుకుంటూ సాగిపోయింది అనమాట. అంతే. కానీ ఇప్పుడు మరి జగనన్న కాలనీలు కొనసాగుతాయా లేదా, ఆ ఇల్లు నిర్మాణాలు పూర్తవుతాయా లేదా? అదేం చేయనీరండి వీళ్ళు. బేసిక్ గా గతంలో రాజశేఖర రెడ్డి కట్టించినటువంటి ఇందిరమ్మ ఇళ్ళు, రాజీవ్ గృహకల్ప ఇళ్ళు పూర్తయినా కూడా అందులో కొన్నింటిని కిరణ్ కుమార్ రెడ్డి ఇచ్చాడు ఆయన ఉన్నప్పుడు. రోసయ్య ఇవ్వాల, ఎందుకంటే పార్టీ ఒత్తిడి తెచ్చింది, నువ్వు ఇప్పుడు ఈ టైంలో ఇస్తే అతని పేరు వస్తుంది అన్నటువంటి. కిరణ్ కుమార్ రెడ్డి కూడా ఇవ్వాల చివరి దాకా, లాస్ట్ 6 నెలల ముందు ఇచ్చాడు. ఎందుకంటే నాకు బాగా గుర్తు, అప్పుడు మాకు చివరిలో ఇచ్చినటువంటిది నేను అక్కడ కవరేజ్ చేశాను అనమాట. వాటిని చివరిలో కిరణ్ కుమార్ రెడ్డి కొన్ని ఇళ్ళు ఇచ్చాడు, ఇచ్చి ఆ కార్యక్రమాన్ని పూర్తి చేశాడు. ఎందుకంటే అప్పటికి తను కాంగ్రెస్ ని ధిక్కరించి ముఖ్యమంత్రి అయ్యాడు కదా, అంటే ముఖ్యమంత్రిగా ధిక్కరించాడు తను పార్టీని, వేరే పార్టీ పెట్టుకునే పనిలో ఉన్నాడు కదా. ఆ టైంలో ఇచ్చేశాడు రాజశేఖర రెడ్డి ఇచ్చినటువంటి కొన్నిళ్ళు కొన్ని చోట్ల. కానీ ఇంకా ఎండింగ్ లో ఉన్న వాటిని పూర్తి చేయని వాటిని, పూర్తి చేయాల్సిన వాటిని తర్వాత వచ్చినటువంటి తెలుగుదేశం ఆపేసింది. అలాగే తెలుగుదేశం పార్టీ హయాంలో టిట్కో ఇళ్ళు ఇచ్చారు 2014-19 మధ్యలో. వాటిట్లో 20% పూర్తయిన, 40% పూర్తయిన, 60% పూర్తయిన వాటిని శాంతం ఆపేశాడు జగన్మోహన్ రెడ్డి. 80% పూర్తయిన వాటిని పూర్తి చేసి 1 లక్ష ఇచ్చాడు తన హయాంలో. 60% పూర్తయిన వాటిని మొన్న వీళ్ళు 1 లక్ష ఇచ్చారు. అంటే టీడీపీ హయాంలో జగన్ ఇవ్వలేదు కాబట్టి జగన్ వాటిట్లో వీళ్ళు ఇవ్వరు. అది పేదోడు ఎప్పుడు కూడా ఆశగా ఎదురు చూస్తూ ఉండాలి. తమని గుర్తు పెట్టుకోవాలంటే అది వీళ్ళ లెక్క. నిజంగా జగనన్న కాలనీలో దోపిడీ జరిగింది అనే ఆరోపణలకి వైసీపీ సమాధానం చెప్పుకోవాలా వద్దా రేపు? వాళ్ళు ఎవరు పట్టించుకోరండి, జనము పట్టించుకోరు, వాళ్ళు పట్టించుకోరు. ఎందుకంటే దాంట్లో దోచుకోవడానికి అసలు అవసరమైన డబ్బులే లేక చేస్తుంటే దాంట్లో ఏం దోచుకుంటారు? 2,80,000 ఆడేం దోచుకోవాలి, 1,80,000 ఆడేం దోచుకోవాలి? అక్కడ ఇల్లు కట్టడానికి అయిందే 11,000 అయితే 11,000 కోట్ల రూపాయలు కుంభకోణం ఎట్టుంటది నాకు తెలియగలుగుతాను. ఇప్పుడు 11,000 పనులు జరిగితే 100 కోట్ల కుంభకోణం అంటే ఒక అర్థం ఉంటది, 1000 కోట్లు అంటే ఒక అర్థం ఉంటది. 1,100 కోట్లు, ఆ 1,100 కోట్ల రూపాయలు అంటారు. ముందు వేళ కొని అమ్మేసుకున్నారని కదా, దాంట్లో కుంభకోణం అవ్వదు కదా. ఇప్పుడు అమరావతిలో కూడా ముందు కొనుక్కుని ఇచ్చారు కదా ఇప్పుడు ప్రభుత్వానికి, అది కుంభకోణం అయితే ఇది కూడా కుంభకోణమే కదా. ఇప్పుడు రైతుల దగ్గర నుంచి తక్కువ కొనుక్కుని ప్రభుత్వానికి ఇచ్చారు కదా భూములు లీజులకి, మరి అప్పుడు ఇది కూడా కుంభకోణమే కదా. అది కుంభకోణం అయితే ప్రాక్టికల్ గా ఆలోచిస్తే అది. కాకపోతే విజిలెన్స్ ఇప్పుడు నివేదిక, రేపు పొద్దున మళ్ళీ అమరావతి అట్టాగే నివేదికిస్తారు కావాలంటే జగన్ వస్తే.
అందుకనేనా ఇప్పుడు రాజధానిలో రెండో విడత భూసేకరణలో ఆ పూలింగ్ ఏదైతే ఉందో భూ సమీకరణ పథకం అది ముందే వీళ్ళకి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళకి ఇచ్చేసుకునే ఇప్పుడు లేఅవుట్లు చేస్తున్నారు అనేది, అది లేదంటే నిజంగా అక్కడ కూడా జరిగిందా? కాదు, అక్కడ అది వేరు. ఇప్పుడు అసలు గొడవ జరుగుతున్నది ఏంటంటే ఈ కొత్త ఏరియాలో భూసేకరణ అడుగుతున్నారు కదా వీళ్ళు, భూ సమీకరణకి ఇవ్వండి మాకు అవును, అని చెప్పేసి. ఏది మొన్న 50 ఎకరాలు. ఇప్పుడు అమరావతి ప్రాంతాలు ఎట్టయితే లింగమనేనిలు లేకపోతే ఇతరత్ర రియల్ ఎస్టేట్ వాళ్ళ భూములు ఏమో తీసుకోవాలా, రైతులు సాధారణ ప్రజల భూములు తీసుకున్నారు. అలాగే ఇప్పుడు ఇక్కడ కూడా నిజంగా నువ్వు తీసుకుంటే బల్క్ భూమి ఒకటి దగ్గర దొరుకుతున్నప్పుడు తీసుకోవాలా, 100 మంది దగ్గర తీసుకోవాలా? ఇక్కడ ఈ ప్రాంతంలో లేఅవుట్లు మొన్ననే అప్రూవ్ చేశారు, 100 ఎకరాలు 200 ఎకరాలు 250 ఎకరాలు. నువ్వు నిజంగా భూసేకరణ అయితే వాళ్ళది తీసుకోవాలి కదా, అది వదిలేసి పక్కన ఉన్న ఎకరం వాళ్ళది 2 ఎకరాలు 5 ఎకరాలు ఉన్న వాళ్ళ దగ్గర తీసుకుంటున్నారు వీళ్ళు. దాన్ని వాళ్ళు అడిగారు, నువ్వు నిజంగా మా ఏరియాలో భూ సమీకరణ చేయదలుచుకుంటే వాళ్ళని అడగాలి కదయ్యా, అది వీళ్ళ పార్టీ వాళ్ళే. ఇప్పుడు లేఅవుట్లకి ఎవరు అప్రూవల్ ఇస్తారు? వీళ్ళ పార్టీ వాళ్ళకి ఇస్తారు కానీ వైసీపీ వాళ్ళకి ఇస్తారా? ఇవ్వరు కదా. అంటే మీ వాళ్ళేమో పక్కన ఫ్లాట్లు వేసి అమ్ముకుంటారా గజాల లెక్కన, మా దగ్గర నువ్వు తీసుకుని ఏడాదికి 25,000 ఇస్తానంటావా? ఇది ఎక్కడ ధోరణి అని అడుగుతున్నారు వాళ్ళు అక్కడ వాళ్ళు. మా పోనీ ఇంత ముందు వాడికి ఎవరికన్నా న్యాయం చేసావా? 3 ఏళ్లలో ఇస్తానన్నది 12 ఏళ్ళు అయింది, దిక్కు మొక్కులేదు వాళ్ళకి ఇవాళకి ఫ్లాట్. ఇప్పుడు నువ్వు మా దగ్గర తీసుకుని మాకేదో భవిష్యత్తులో జీవితం బాగుపడుతుంది అంటే, ఇవాళ ఇంకోటి ఏమైందంటే అమరావతిలో ఆ భూముల రోజుల్లో 10 లక్షలు 15 లక్షలే ఉన్నాయి దాని వాల్యూ. ఇవి కోట్లలో ఉంటాయి ఇప్పుడు వీళ్ళు అడిగే చోట్ల. ఇప్పుడు వీళ్ళు తీసుకుంటున్నాయని కోట్లలో ఉంటాయి. అందుకనే ప్రభుత్వం కూడా ధైర్యంగా భూసేకరణ అంటల్లా. భూసేకరణ అంటే అట్లీస్ట్ 50-60 లక్షల రిజిస్ట్రేషన్ వాల్యూ ఉంటుంది అక్కడ. రిజిస్ట్రేషన్ వాల్యూ 60 లక్షలు అంటే 3 రెట్లు అంటే 1,80,00,000 ఇచ్చి తీసుకోవాలి. అంత పెట్టి తీసుకునే స్థితి ఉందా గవర్నమెంట్ కి? ఇప్పుడు 50,000 ఎకరాలు కదా వీళ్ళు అడుగుతుంది, 30,000 ఎకరాలు అనుకుంటా. 30,000 ఎకరాలకి తలా ₹1,00,00,000 వేసుకుంటే 30,000 కోట్లు పెట్టగలుగుతుంది ప్రభుత్వం. సార్ అంటే ఇక్కడ కూడా ఇప్పుడు మొన్న రెండో విడత భూ సమీకరణ జరుగుద్ది, 44,000 ఎకరాలన్నా తీసుకుంటాం అనగానే ఇమీడియట్ గా ఆ ప్రాంతంలో ఉన్న కొన్ని భూముల్ని వీళ్ళు తీసేసుకొని ఇప్పుడు మళ్ళీ అవే ప్రభుత్వానికి అమ్ముతున్నారా? ఇప్పుడు ఇక్కడ జరుగుతుంది అసలు ఎవడో ఇవ్వట్లేదు ఇక్కడ. అక్కడ ఏం జరిగిందంటే మొదట్లో ఉన్నటువంటిది 10 లక్షలకే కాబట్టి కొనుక్కున్నారండి. 10-15 లక్షలే ఉంది కాబట్టి అప్పుడు ప్రభుత్వానికి అట్లా ఇచ్చారు. 10-15 లక్షలే ఉంది కాబట్టి. రెండవది ఏంటి, అక్కడ ఉన్నటువంటి దళిత బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి పట్టా భూములు ఉన్నాయి కదా, అది తీసుకోనని ప్రభుత్వం చెప్పడం వలన అది అమ్మినప్పుడు అవి తీసుకొచ్చి వీళ్ళు కొనుక్కుని ఇచ్చారు. తర్వాత సెకండ్ ఫేజ్ లో కొంతమంది పెద్ద నాయకులు కాకుండా సెకండ్ గ్రేడ్ నాయకులు ఉంటారు కదా, వాళ్ళు అయ్యో ఇక్కడ లబ్ధి పొందేస్తారు వాళ్ళు, మనం కూడా ఇప్పుడు చెయ్యాలి, మన బాబు గారు చేస్తే హైటెక్ సిటీ అవుద్ది అన్న ధైర్యంతో 70 లక్షల నుంచి ₹1,00,00,000 పెట్టి కొన్నోళ్ళు ఉన్నారు సెకండ్ ఫేజ్. వాళ్ళు కూడా కొని ఇచ్చారు ప్రభుత్వానికి, ఎందుకంటే రైతులు ఇవ్వరు అంటున్న భూముల్ని వీళ్ళు కొని ఇచ్చారు 70 లక్షల ₹1,00,00,000 పెట్టి. థర్డ్ ఫేజ్ లో 1,00,00,000 దాటిపోయింది, 1,50,00,000-2 కోట్లు చెప్పారు అక్కడ రైతులు. అలా కొన్నోళ్ళు సామాన్య కార్యకర్తలు, వ్యాపారులు, పార్టీ అభిమానులైన వాళ్ళు, అలాగే నిండా మునిగిపోయినటువంటి వాళ్ళు గుంటూరు విజయవాడ వ్యాపారులు, అదే దాన్ని ఏమంటారు బట్టల వ్యాపారులు, మునిగి దివాళాలు తీసిన వాళ్ళు బోల్డ్ అంతమంది. వాళ్ళ దగ్గర డబ్బులతో పాటు 4-5 బంధువుల దగ్గర కూడా అప్పులు తీసుకుని కొన్నారు. వస్తే తర్వాత కొనేవాళ్ళు లేడు. ఆ 4 జగన్ వచ్చాక శాంతం పడిపోయాయి, సంఖ్యన అయిపోయారు వాళ్ళు. అక్కడది ఆ టైప్ లో జరిగింది, ఏది తక్కువ రేటు కాబట్టి. ఇక్కడ అట్లా ఎవరు తీసుకునే ఉద్దేశం లేరు, ఎందుకంటే ఇప్పుడు అక్కడ కొనాలంటే ₹1,00,00,000 ఉంటది ఆల్రెడీ. ₹1,00,00,000 పెట్టుకొని ప్రభుత్వానికి ఇచ్చి 25 ఏళ్ల తర్వాత బాగుపడుద్ది అంటే ఇప్పటికి ఆ ఏరియాలు బాగుపడే ఉన్నాయి. ఒక రకంగా మీకు ఈ ఏరియాలో కాస్త ఇప్పుడు వీళ్ళు చేస్తున్నటువంటి రోడ్డు ఏదైతే ఉందో హైవే రూట్ లో అవి కాస్త 3 పంటలు పండే ఏరియా, ఆల్రెడీ 1,50,00,000-2 కోట్లు ఉన్న ఏరియా. అక్కడ వీళ్ళు అంత పెట్టుకొని గవర్నమెంట్ కి ఏమి ఇస్తారు? బేసిక్ గా ఇవ్వలేదు. ఇప్పుడు అదే ఇందులో కూడా కుంభకోణం జరుగుతుంది అనేది అయితే ఇవన్నీ కుంభకోణం అనేది మాటలతో అంటామండి, ఎథికల్ అనెథికల్ వ్యాపారాలు అంతే, అంతకు మించి ఏం లేదు. కుంభకోణం ఏమి ఉండదు. అప్పట్లో దీన్నే ఇన్సైడర్ ట్రేడింగ్ అన్నారు కదా. అదే బేసిక్ గా దాంట్లో పదాలు ఏం వాడినా దాన్ని కొట్టేసింది కదా కోర్టు, అలాంటి పదాలే లేవనేది, కాబట్టి ఏముండదు అది. కానీ రైతులకు తెలిసే జరుగుతుందా సార్ ఇదంతా? అంతే కదా, రైతులకి చెప్పినే చేస్తున్నారు కదా.
ఇస్తామన్న వాళ్ళు ఉన్నారు, ఇవ్వమంటున్న వాళ్ళు ఉన్నారు. అవును అవును ఇవ్వమనే వాళ్ళు అదే అడుగుతున్నారు, మాకు భూసేకరణ కింద తీసేసుకొని పోండి అని చెప్తున్నారు. లేదంటే కనుక మీరు మాకు రాసివ్వండి, మూడేళ్ల లోపు అది మాకు సెట్ చేసి మా స్థలము మా ఫ్లాట్ కూడా ఇస్తామనేది. అది కూడా ఎక్కడో కాదు, మా ఏరియాలోనే ఇవ్వాలా. ఇస్తామంటే అది రోడ్డు పక్కనే ఇవ్వాలి. ఇప్పుడు మొన్న వాళ్ళకి గొంకల్లో ఇచ్చారు కదా, అట్లాంటి అవును కాకుండా ఇవ్వాలి. అలా కాకుండా ఇవ్వలేకపోతే కాంపెన్సేషన్ ఇవ్వాలి. ఆ కాంపెన్సేషన్ విత్ ఇంట్రెస్ట్ అన్నది కూడా ఒప్పందంలో ఉండాలి అని అడుగుతున్నారు వాళ్ళు. అప్పుడు రేపు పొద్దున భవిష్యత్తులో కోర్టుకు వెళ్ళాను మేము తెచ్చుకోవడానికి వీలవుద్ది, లేకపోతే రేపు జగన్ వస్తే పోతుంది కదా అంటున్నారు వాళ్ళు. అవును అవును అదే రైట్ సార్. ఇంకొకటి తెలుగుదేశం పార్టీకి ఇప్పుడు నారా లోకేష్ గారు జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఆయన పదవి తీసుకున్న తర్వాత ముందుకి ఇప్పటికి అంటే ముందు నుంచి అన్అఫీషియల్ గా అన్ని జరుగుతూనే ఉన్నా, ఆయన హయాంలోనే అన్ని జరుగుతున్నాయి, ఆయన చేతుల మీదుగానే. కానీ ఇప్పుడు కొత్తగా తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఆయన ఏమన్నా కొత్తగా ఏమన్నా ఫోకస్ చేస్తారా? దానికి ఇప్పుడు రేపొద్దున రాబోయే ఎన్నికల ఫలితాలకి ఏమన్నా లింక్ ఉంటుందా? అంటే ఒక తరం ఒక్కొక్క టైంలో కాలగర్భంలో కలిసిపోతుంది. ఇప్పుడు ఎన్టీ రామారావు గారితో ఉన్నటువంటి నాయకులు ఆ తర్వాతి కాలంలో చంద్రబాబు గారితో వచ్చినటువంటి వాళ్ళు 70-80% మంది, ఇంకొక 20% మంది మొదట ఎన్టీఆర్తో ఉండి ఆ తర్వాత వచ్చారు. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు వాళ్ళని పక్కన పెట్టేశారు. చంద్రబాబు నాయుడు బ్యాచ్ 95 నుంచి నడిచింది. వాళ్ళందరూ సీనియర్లు అయిపోయారు, అందులో కొంతమంది చనిపోయారు, కొంతమంది ఉన్నటువంటి వాళ్ళు పెద్దోళ్ళు అయిపోయారు, వాళ్ళ పిల్లలు వచ్చారు. ఇప్పుడు లోకేష్ చేసింది ఏంటి, బాబు గారు తండ్రులతో ఇంటరాక్ట్ అయితే కొడుకులు కూతుళ్ళతో ఈయన ఇంటరాక్ట్ అవుతున్నారు. ఇది మూడవ తరం నాయకత్వం. ఆటోమేటిక్ గా దాంట్లో ఈ మొత్తం ఇప్పుడున్న ఆ కమిటీ 250 మందిలో చూస్తే ఓ 15-20 మంది తప్పించి మాక్సిమం అంతా కొత్త వాళ్ళే ఉన్నారు, అంటే ఈ యువతరమే ఉన్నారు. ఇప్పుడు ఈయన ముందు ఉండేటటువంటి అతిపెద్దదైనటువంటి సవాల్ ఏంటంటే వాళ్ళందరినీ సెట్ రైట్ చేయటం, దారికి తీసుకొచ్చి బండి నడిపించడం అనేటటువంటిది ఒక కీలకమైనటువంటి అంశం అనమాట. తెలుగుదేశం పార్టీలో ఒక భారీ మార్పులు ఏమన్నా చూడబోతామా భవిష్యత్తులో ఈ నిర్ణయాలతో? ఖచ్చితంగా. అంటే బేసిక్ గా ఇక లోకేష్ పరిస్థితి ఏంటి, లోకేష్ వ్యూహాలు ఎట్లా ఉంటాయి, లోకేష్ నడిపించే తీరు ఎట్లా ఉంటుంది అనేది ఖచ్చితంగా చూస్తారు జనం దాన్ని. అది ఇప్పుడు తెలుగుదేశం యాక్టివిటీ రొటీన్ గా నడుస్తుందా, ఇంకేదైనా భిన్నంగా వెళ్తుందా అన్నటువంటిది అబ్జర్వ్ చేస్తారు జనం. దాదాపు 3 ఏళ్ల పరిపాలన సమయం ఉంది వీళ్ళకి, ఇంకా ఎన్నికలకు కూడా 3 ఏళ్ల టైం ఉంది. ఇప్పుడు హఠాత్తుగా ఈ పదవిలో లోకేష్ గారిని కూర్చోబెట్టడం వెనక బాబు గారి ఆలోచన ఏమన్నా ఉందనుకోవాలా? అంటే మేబీ 2 రకాలు. ఒకటి, ఎలక్షన్స్ ముందు లోకేష్కి నాయకత్వం అప్పగిస్తే గందరగోళం అవుతుంది. ఇప్పుడే అప్పచెప్పేయడం వల్ల తన వ్యూహానికి 2029 ఆపరేషన్ 2029 రన్ బై ద కమాండర్ లోకేష్ అనమాట. అక్కడ నారా లోకేష్ అనేటటువంటి రాజు ఆధ్వర్యంలో నడవబోతుంది, అక్కడ యువరాజు ఆధ్వర్యంలో. అప్పటికి రాజు అవుతాడా లేదా అన్నది ఇంకొక 5-6 నెలల్లో తేలిపోతుంది. లెక్క ప్రకారం ఇంకొక 5-6 నెలల్లో ఆయన్ని సీఎం చెయ్యాలి. చెయ్యకపోతే 3 ఏళ్ల తర్వాత చేస్తే ఉపయోగం లేదు. ఇప్పుడు ప్రభుత్వ పార్టీ పరంగా తనకంటే ఒక దాన్ని ఏమంటారు అధికార మార్పిడి ఒక సిస్టమేటిక్ గా నడుస్తుంది. అప్పట్లో జరిగిన గొడవలు ఏమి లేవు కదా, ఇప్పుడు సాఫీగా సాగిపోతుంది. వాస్తవంగా దాంట్లో చాలా సహనం వహించారు చంద్రబాబు అని చెప్పాలి. ఎందుకయ్యా అంటే గతంలో అయితే కనుక మీకు అబ్జర్వ్ చేస్తే 14-19 మధ్యలో కూడా ఈ ప్రస్తావన వచ్చింది, లోకేష్ ని మంత్రిని చేసినప్పుడు సీఎం అన్నటువంటిది. అట్లాగే పార్టీ అధ్యక్షుడిగా చంద్రబాబును సీఎంగా లోకేష్ అని, లేదా లోకేష్ ని పార్టీ అధ్యక్షుడిగా పెట్టాలి, ఇట్లాంటిది అప్పట్లోనే వచ్చింది. కానీ మీరు అప్పట్లో అబ్జర్వ్ చేస్తే జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు, లేదంటే గనక లోకేష్ ఈ పోస్ట్ తీసుకోవడం ఇష్టం లేనటువంటి వాళ్ళు సొంత పార్టీలోనే కామెంట్లు చేసిన వాళ్ళు ఉన్నారు. తెలుగుదేశాన్ని అభిమానిస్తూ జూనియర్ ఎన్టీఆర్ని అభిమానించే వాళ్ళు ఆ రోజున తప్పు పట్టినటువంటిది ఉంది. ఆయన ఎవరు, ఇట్లాంటి మాటలు ఒకరికొకరు తిట్టుకోవడాలు ఇవన్నీ చూసాం 14-19 మధ్యలో. ఆ తర్వాత 19-24 మధ్యలో అది ఫ్లేరప్ అయి పతాక స్థాయికి కూడా చేరింది. అయితే గత కొన్నేళ్లుగా చంద్రబాబు నాయుడు ఈ 2 ఏళ్లలో చూసుకుంటే అసలు ఇక జూనియర్ ఎన్టీఆర్ సీఎం, జూనియర్ ఎన్టీఆర్ పార్టీ పగ్గాలు లాంటి పదాలు మాట్లాడేవాడు ఎవడూ లేడు. కంప్లీట్ క్లోజ్ అయిపోయింది కదా. ఈవెన్ జూనియర్ ఎన్టీఆర్ కూడా అప్పట్లో కాస్త ఊగినట్టు కనిపించింది. తర్వాతన ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ కంప్లీట్ గా అసలు రాజకీయం తనకు సంబంధం లేదన్నట్టు వ్యవహరిస్తున్నాడు. తన సినిమాలు
తన జీవితం తను అటు వెళ్ళిపోయాడు. ఆ టైంలో జూనియర్ ఎన్టీఆర్ పోటీ అవుతాడు అన్నప్పుడు అతని చుట్టూ ఒక వల అల్లబడింది. అంతవరకు ఎగబడి వచ్చినటువంటి సినిమా నిర్మాతలు ఆగిపోవడం కానీ ఆ తర్వాతన ఇబ్బంది పడినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఎట్టకేలకు మళ్ళీ తను నిలదొక్కున్నాడు. ఈ రాజకీయాలు వద్దనుకున్నాక, తను చెప్పేశాక నాకు రాజకీయాలు వద్దు అన్న తర్వాత, అంటే ఆ స్థాయిలో జూనియర్ ఎన్టీఆర్ ని తీసుకురావాలి, లేకపోతే జూనియర్ ఎన్టీఆర్ రావాలన్న కోరికని చంపేయగలిగారు. కాబట్టి ఇక ఇప్పుడు అలా నిదానంగా సహనంగా జాగ్రత్తగా తీసుకుని రాగలిగారు. ఇప్పుడు కొత్త తరం అనేటటువంటిది లోకేష్ తరం, నారా వారి తెలుగుదేశం ఇది, అది నందమూరి వారి తెలుగుదేశం, ఇది నారా వారి తెలుగుదేశం, అది లెక్క. సరే, ఒకటి అభివృద్ధి పరంగా చూసుకున్నా రాజకీయంగా చూసుకున్నా ఆంధ్రప్రదేశ్ లో ఒక క్రూషియల్ టైం నడుస్తుంది. ఈ 3 ఏళ్ళు కాదు, మళ్ళీ వచ్చిన ఈ అమరావతి రాజధాని డెవలప్మెంట్ ఇవన్నీ చూసుకుంటే, ఇలాంటి సందర్భంలో సీనియర్ గా ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఉండాలి అని పవన్ కళ్యాణ్ గారు పలుమారు అన్నారు. చాలా అవన్నీ నడుస్తారన్న ఇలాంటి టైంలో అంటే వయసు పైబడుతున్న రీత్యానో లేదంటే వారసత్వంగా ఇచ్చేయాలని ఈ బాధ్యతలు అప్పు చెప్పారా లోకేష్ గారికి? అదేం లేదు, నేను అనుకోవడం అధికారం మొన్నటిదాకా లేదనుకున్నాను, కానీ పదే పదే చంద్రబాబు గారు లోకేష్ గూగుల్ వాళ్ళతో మాట్లాడొచ్చాడు, లోకేష్ ఆ ఇండస్ట్రీతో మాట్లాడొచ్చాడు, లోకేష్ ఈ ఇండస్ట్రీతో మాట్లాడొచ్చాడు, క్యాబినెట్ మీటింగ్ దగ్గర నుంచి బహిరంగ సభల దాకా పదే పదే మాట్లాడుతున్నారు. అంటే ఇంజెక్ట్ చేస్తున్నారు. చంద్రబాబు గారి మాట ఏదైనా సరే, మోడీని ద్వేషించాలన్నా లేదా మోడీని ప్రేమించాలన్నా, ఎన్టీఆర్ని ద్వేషించాలన్నా ఎన్టీఆర్ని ప్రేమించాలన్నా, ఆయన ఉపన్యాసాలను అర్థం చేసుకుంటే ఇక ఆ వైపు వెళ్ళిపోబోతున్నాడు అన్నది అర్థమవుతుంది. ఇప్పుడు లోకేష్ని నాయకుడిగా అందరినీ ఒప్పించే పనిలో ఉన్నారు చంద్రబాబు. పదే పదే లోకేష్ని పొగుడుతూ, లోకేష్ వాళ్ళని అట్టా జరిగింది, లోకేష్ వాళ్ళు ఇట్టా జరిగింది అంటే, ఇదివరకు అంతా నేనే అని చెప్పే దశ నుంచి, నేను మైక్రోసాఫ్ట్తో మాట్లాడాను, నేను సెల్ ఫోన్ వాళ్ళతో మాట్లాడాను, నేను ఈ కొత్త టెక్నాలజీ అనే మాట నుంచి మబ్బాయి చేశాడు, మా లోకేష్ చేశాడు, మా లోకేష్ చేశాడు, మా లోకేష్ చూశాడు అనే పదం పదే పదే వాడుతున్నారు. అంటే అధికార మార్పిడికి అదిగో నా అంతటి వాడు, నన్ను మించిన వాడు లోకేష్ అనేటటువంటిది వాళ్ళ కార్యకర్తల్లో ఆల్రెడీ ఇంజెక్ట్ చేసేసారు, వాళ్ళ నాయకుల్లో ఇంజెక్ట్ చేసేసారు. మిగతా జనంలోకి ఆ ఫీలింగ్ క్రియేట్ చేసే పనిలో ఉన్నారు. మేబీ ఒక 6 నెలల పాటు ఇట్లా జరిగి, ఎందుకంటే మద్య నిషేధం ఎత్తేసినా, లేకపోతే గనక ఎన్టీ రామారావుని మళ్ళీ దేవుడని చూపించాలనుకున్నా, లేదా మోడీని ద్వేషించాలనుకున్నా, మోడీని మళ్ళీ ప్రేమించాలనుకున్నా, ఆ టైంలో మీరు అబ్జర్వ్ చేస్తే ఒక 5-6 నెలల పాటు నిదానంగా ఎక్కిస్తారనమాట. ఆయన ఇంజెక్ట్ చేస్తారనమాట, స్లోగా అది ఎక్కిస్తారు. అట్లాగా ఇప్పుడు బిగిన్ చేశారు. కాబట్టి ఇప్పుడు ఇంకా 2 నెలలు, వచ్చే నెలకి ఇది అవుతుంది నాకు తెలిసి, ఇది 2 ఏళ్ళు అవుతుంది పరిపాలన. ఆ టైం తర్వాత వేగం పుంజుకోవచ్చు లోకేష్కి పట్టాభిషేకం అన్నది. సరే, ఐఎన్డిఏ లాంటి కూటమిలోనే రాహుల్ గాంధీని యాక్సెప్ట్ చేయలేదు కొన్ని పక్షాలు. ఇక్కడ కూటమిగా ఉంటే గానీ గెలుపు అసాధ్యమని వీళ్ళ ముగ్గురు ఆల్రెడీ ఫిక్స్ అయ్యారు. రేపొద్దున్న అంగీకరిస్తారా మిగిలిన పార్టీలు లోకేష్ గారి నాయకత్వాన్ని? ఇక్కడైతే అసలు ఏ ప్రాబ్లం లేదండి. ఐఎన్డిఏలో మమతా బెనర్జీ తను ప్రధానమంత్రి కావాలనుకుంటుంది, అఖిలేష్ యాదవ్ తను ప్రధానమంత్రి కావాలనుకుంటాడు, కేజ్రీవాల్ తను ప్రధానమంత్రి కావాలనుకుంటాడు, స్టాలిన్ తను ప్రధానమంత్రి కావాలనుకుంటాడు. కాబట్టి ఆ ప్రాబ్లం ఉంది. ఇక్కడ ముఖ్యమంత్రి కావాలని చెప్పి పవన్ కళ్యాణ్కి లేదు, మాధవ్కి లేదు కదా, బీజేపీకి లేదు కదా. కాబట్టి ఇంకా ప్రాబ్లం ఏముంది? అది భవిష్యత్తులో వాళ్ళు అవ్వాలనుకున్నప్పుడు బయటికి పోతారా ఏంటనేది చూసుకుంటారు. 15 సంవత్సరాల పాటు తెలుగుదేశం నాయకత్వంలో పనిచేయాలని పవన్ కళ్యాణ్ నిర్ణయించుకున్నాక, నారా లోకేష్ అద్భుతమైనటువంటి నాయకుడని చంద్రబాబు గారు ఎట్లా పొగుడుతున్నారో అదే స్థాయిలో పవన్ కళ్యాణ్ కూడా పొగుడుతున్నాక, అంటే పవన్ కళ్యాణ్ కూడా లోకేష్ నాయకత్వాన్ని ప్రస్తుతిస్తున్నాక, అలాగే భారతీయ జనతా పార్టీ అయితే నోరు మీద పట్టలేదు, వాళ్ళు ఏదో మామూలుగా వెళ్తున్నారు. వాళ్ళు మాధవ్కి అభ్యంతరం ఉండదు, బీజేపీ అధిష్టానం కూడా పట్టించుకోదు. వీళ్ళిద్దరికే ఇక్కడ ఇంటరాక్షన్ ఉంది. ఈవెన్ రాజకీయ అధికార మార్పిడిని పవన్ కళ్యాణ్ ఆల్రెడీ యాక్సెప్ట్ చేసినట్టే కనబడుతుంది. కాబట్టి ఏ ప్రాబ్లం ఉండదు ఇక్కడ. అంటే 2029 వరకు ఉండదేమో, తర్వాత అయినా ఇంకా ఆలోచన రాదా జనసేనకి? ఎప్పటికీ లోకేష్ గారిని కంటిన్యూ చేయండి అనే మాట వస్తుంది అంటారా? ఏమో, అసలు పవన్ కళ్యాణే చెప్తున్నాడు కదా, నాకు చేత కాదు, నాకు తెలియదు పరిపాలన అన్నటువంటిది. లోకేష్ ఎప్పుడన్నా మాట చెప్పాడు, నాకు ఈ విషయం తెలియదు, పరిపాలన నాకు ఏం తెలియదు అనేటటువంటిది. ఇంతకుముందు మంత్రిగా ఉన్నా, ఇప్పుడైనా సరే మీరు అబ్జర్వ్ చేయండి. లోకేష్ నేను చేశాను మా నాన్నకి ఇట్లాగా, మా నాన్న ఆశీస్సులతో లేకపోతే మా నాన్న అండతో అనేది కొన్నిసార్లు చెప్పి, ఇప్పుడు అంతా గూగుల్ వాళ్ళతో నేనే మాట్లాడాను, లేకపోతే ఆ కంపెనీతో నేనే మాట్లాడాను, ఈ కంపెనీతో నేనే మాట్లాడాను అంటున్నాడు. కానీ నాకు తెలియదని ఏమన్నా చెప్తున్నాడా? వాస్తవంగా ఇండస్ట్రియల్ మంత్రి ఎవరు?
భరత్, ఉమ్, ఉమ్, ఈయన ఐటీ అవును మంత్రి. అవును. కానీ నిన్న చంద్రబాబు గారు చెప్పడం ఏంటి, ఏది మెట్టలోళ్ళతో కూడా లోకేషే మాట్లాడాడు అంటున్నారు. ఉమ్, అంటే ఏంటి, లోకేష్ కూడా ఉమ్, చెప్పుకుంటున్నాడు నేనే చేశాను అనేది. దాన్ని బట్టి ఏంటి, నాకు ఉమ్, తెలియదు అని ఎప్పుడూ చెప్పట్లేదు లోకేష్. ఉమ్, ఉమ్, నాకు తెలియదు అని చెప్పినటువంటి పవన్ కళ్యాణ్ నేను పరిపాలన చేస్తానని ఎట్ట చెప్తాడు? ఇంకోటి 15 ఉమ్, సంవత్సరాల దాకా ఈ కూటమి కలిసే ఉండాలి, భవిష్యత్తులో నాయకత్వం ఎక్కడెందుకు. మొన్న మనకి ఇదివరకు ఏంటంటే స్పీచ్ని జాగ్రత్తగా అబ్జర్వ్ చేసి విని దాంట్లోని సూక్ష్మాలని ప్రత్యేక పాయింట్లుగా రాసే జర్నలిజం మనం చేసాం, మనం ఉమ్, చూసాం. ఉమ్, మొదట్లో చూసాం, తర్వాత మనమే చేసాం. ఉమ్, బట్ ఇప్పుడు ఆ ఓపిక తీరిక ఎవరికి లేకపోవడం వలన అతి కీలకమైన పాయింట్లు పోతున్నాయి. మొన్న ఉమ్, పల్లా శ్రీనివాసరావు మాట్లాడారు, ఉమ్, 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 అవును. 2029లో మళ్ళీ మనం అధికారంలోకి వస్తాం, ఉమ్, తెలుగుదేశం ముఖ్యమంత్రే ఉంటారు ఉమ్, చంద్రబాబు అన్లా, పల్లా శ్రీనివాస్ తెలుగుదేశం ఎందుకంటే ముఖ్యమంత్రే ఉంటారు. ఆయన రాష్ట్ర అధ్యక్షుడు హోదాలో చెప్పుంటారు. అంటే ఏంటి, ఉమ్, చంద్రబాబు నాయుడు సీఎం కాదు లోకేష్ సీఎం అని అంతే. ఉమ్, అర్థం ఉమ్, వచ్చేసింది కదా అక్కడ. ఇండైరెక్ట్ ప్రకటన చేశారా? అది గమనించింది ఎవడు ఒక్కడ కూడా. ఇదివరకైతే ఈనాడు జ్యోతి అట్లాంటి, ఈనాడు జ్యోతి రిపోర్టర్లు అంత బ్రెయిన్స్ తో పనిచేసేవాళ్ళు ఆ రోజులు, అవే హైలైట్ అయ్యేది. ఇప్పుడు వాళ్ళ బ్రెయిన్స్ లో అంటే పార్టీని సార్ ఒకటి చూసేసారు. ఈ మధ్య కాలంలో సొంత పత్రికలు కూడా, అంటే సొంతంగా అనుకూలంగా ఉండే పత్రికలు కూడా కొన్ని అంశాలను కావాలని హైలైట్ చేయట్లేదు. అది మరి వాళ్ళకి ఇష్టం లేకో లేదంటే ఇక్కడ కూడా పత్రికలు ఒక వర్గం అయిన లేదో తెలియదు కానీ అది హైలైట్ చేయట్లేదు. లోకేష్ గారికి సంబంధించి ఒక్కొక్కసారి సానా సతీష్ మీద వార్తలు రాస్తారు వ్యతిరేకంగా, ఒక లోకేష్ వర్గం సెపరేట్ గా ఉందన్నట్టుగా వార్తలు రాస్తా ఉంటారు. మరి అక్కడ ఏం జరుగుతుందో తెలియదు. ఆ యాంగిల్లో దీని ఏమైనా హైలైట్ చేయలేదేమో. కాదు కాదు, కావాలని మీకు ఈ సానా సతీష్ మీద రాసిన లేకపోతే ఇంకోటి రాసిన అది టీడీపీలోనే ఎవరో రాయించుతారు, గుర్తుపెట్టుకోవాలి. అది మళ్ళీ ఆ వార్తలే సాక్షి రాయదు, మళ్ళీ వీళ్ళే రాస్తారు. అదే అనేది, సాక్షి రాసిందంటే అది అనుకోవచ్చు. కావాలనినే రాస్తారు. అంటే మీకు ఎప్పుడూ కూడా ఎయిదర్ గుడ్ ఆర్ బ్యాడ్ యూ షుడ్ బి పాపులర్. మంచోడివా చెడ్డోడివా కానీ ప్రచారంలో ఉండు, ఇది రాజకీయ సూత్రం. అది అంటే చేస్తారు. చంద్రబాబు గారు కాకుండా ప్రభుత్వంలో వేరే ఎవరు చక్రం తిప్పినా వాళ్ళకి వ్యతిరేకంగా వార్త అయితే ఈ పత్రికల్లో వస్తుంది. దాన్ని బట్టి ఏమనుకోవాలి? అదేం కాదు, అట్లా అనుకుంటాం మనం. వాళ్ళకి తెలియదా ఇవన్నీ ఇప్పుడు ఏం జరుగుతుంది అన్నది. అసలు బాబు గారు ఎక్కడ పరిపాలిస్తున్నారు ప్రాక్టికల్ గా చెప్పాలంటే అంతా తెలుసు. కాబట్టి నేను చెప్పాను కదా, ఒక్కోసారి ఇగో క్లాష్ కూడా ఉంటుంది. రిపోర్టర్కి ఇగో క్లాష్, మేనేజ్మెంట్ ఇగో క్లాష్ తో కూడా రాస్తుంటారు. బట్ లోకేష్ నాయకత్వాన్ని రాధాకృష్ణ ఒప్పుకున్నాడు, కిరణ్ ఒప్పుకున్నాడు, లోకేష్ సీఎం పదవిని కూడా వాళ్ళిద్దరు ఒప్పుకున్నారు. అది క్లియర్, నో డౌట్. అవును. అంటే మొన్న ఈ మంత్రులు సింగపూర్ పర్యటన కూడా, అసలు సింగపూర్ పర్యటన ఎందుకు, అంత ఖర్చు ఎందుకు, వృధా అని చెప్పి రాధాకృష్ణ గారే పెద్ద కాలం రాసుకొచ్చారు. అది రాస్తుంటాడు అంటే అది బాబు గారి నిర్ణయాన్ని వ్యతిరేకించినట్ట అనేటటువంటిది జనానికి చెప్పుకోవడానికి అప్పుడప్పుడు అట్లా రాస్తాడు. ఏమైనా యాక్షన్ ఆగుతుందా? నువ్వు ఆ మధ్యన రాయాలి కదా సింగపూర్ P4 అలాగే ఎండగట్టారు, గట్టిగా తిట్టారు. ఆ తర్వాత ఏమైంది? మళ్ళీ అదే P4 అద్భుతం అని అదే పేపర్లో రాయట్లేదా, మారిపోయింది. అదేంటయ్యా అంటే జనానికి లేదు నేను ఇదే అని రాయడం అనమాట, నిజమైన రాయడం. ఆ తర్వాత కొంచెం వీళ్ళు కూడా సైలెంట్ అయ్యారు కొన్నాళ్ళు. P4 మీద అంత ప్రచారం అయితే లేదు. ఎందుకు లేదు? ఇప్పుడు అంటే P4 మీద ప్రచారం అంటే ಅವ್ರು చెప్పుకోవడానికి జరిగితే కదా ఏమన్నా, అదే కదా జరిగితే చెప్తారు, జరగలేదు కదా అక్కడే. అంటే అప్పటి వరకు చేశారు కదా పెద్ద ప్రచారం, బంగారు కుటుంబాలు ఇవన్నీ అయిపోయింది స్టార్టింగ్ లో అది. కాబట్టి అంటే అప్పుడు ఆయన రాసిన ఉద్దేశం కూడా P4 అని ఎక్కువ చెబుతారు, రేపు పొద్దున ఎక్కువ మంది ఆశ పెట్టుకుంటారు, తర్వాత అవదేమో అని భయపడ్డాడు ఆయన, అంతే. సార్ ఒకటి ఓపెన్ గా మాట్లాడుకుంటే తెలుగుదేశం పార్టీలో కూడా చంద్రబాబు గారి నాయకత్వమే కొనసాగాలి అనుకునే వాళ్ళు ఒక వర్గం, లేదు లోకేష్ గారి నాయకత్వంలో మేము కొనసాగాలనుకుంటున్నాం ఒక వర్గం, అలా ఏమన్నా కనిపిస్తుందా? ఏం లేదండి, సమస్య లేదు. గత 5-6 సంవత్సరాల నుంచి నిదానంగా తెలుగుదేశంలో సీనియర్లందరికీ కూడా అర్థమైపోయింది లోకేష్ దే నాయకత్వం అన్నటువంటిది. వాళ్ళు లోకేష్ ని కాదనే అంత సీన్ లేదు, ఎందుకంటే అనేక మంది ఆడబిడ్డల నాయకులు అవ్వాలని కోరుకున్నారు కాబట్టి. మంత్రివర్గంలోనే అర్థమైపోయింది లోకేష్ టీం ఓ రకంగా ఇప్పుడు మంత్రులు. అచ్చెన్నాయుడు తప్పించి ఎవరున్నారు ఈయన ఇప్పుడు? అచ్చెన్నాయుడు కూడా లోకేష్ కి విధేయత ప్రదర్శిస్తున్నాడు కదా, ఆయన కూడా. అంటే ఇంకా సీనియర్లు కూడా ప్రిపేర్ అయిపోయారు, ఇంకా అంతే. ఒక తరానికి ఇచ్చేశారు అక్కడ ఆల్రెడీ. యువగళం పాదయాత్ర ఇట్ సెల్ఫ్
క్లియర్ కట్ సంకేతం. బాబు నుంచి లోకేష్ శకంలోకి వెళ్తున్నాం అన్నది. సీనియర్లు అసంతృప్తికి గురైన గతి లేదు కదా వాళ్ళకి, ఎక్కడికి పోతారు? క్లియర్. ఇక అందుకని వాళ్ళ బిడ్డలు ముందు పెట్టారు. వాళ్ళ బిడ్డల్ని ఈయన జాగ్రత్తగా మోసుకెళ్తున్నాడు, తీసుకెళ్తున్నాడు. కాబట్టి ఇంకా ప్రాబ్లం లేదు. అనవసరంగా గొడవ పెట్టుకుని ఏం చేసుకుంటారు వాళ్ళు? సార్, తెలుగుదేశం పార్టీ కూడా బాబు గారు కానీ లోకేష్ గారు కానీ వైసీపీని ఒక బలమైన ప్రతిపక్షంగానే చూస్తున్నారు. మొన్న ఆ మాటలు బట్టి అర్థమవుతోంది. గట్టిగా పోరాడాలి, గట్టిగా నిలబడాలి, అందరూ కలిసిగట్టుగా ఉండాలి, 3 పార్టీలు కలుపుకునే వెళ్ళాలి అనే సంకేతం ఇచ్చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో లోకేష్ గారు ఎంతవరకు ఈ బలమైన ప్రతిపక్షం మీద నెగ్గుకు రాగలుగుతారు? అంటే ప్రాక్టికల్ గా ఒకటి, జగన్ వేస్ట్, జగన్ ఇది అని మాట్లాడే వాళ్ళు ఇండివిజువల్ గా పోటీ చేసే ధైర్యం లేదన్నప్పుడే అర్థమవుతుంది కదా. అక్కడ అతిపెద్ద సవాల్ ఏంటంటే తెలుగుదేశాన్ని సింగల్ గా పోటీ చేసి గెలిపించగల స్థాయికి వస్తే లోకేష్ నాయకత్వానికి నీరాజనాలు అర్పిస్తారు కార్యకర్తలు. అది చూడాలి, అది మనం చెప్పలేం కదా. జడ్జిమెంట్ మనం ఇప్పుడు ఎట్లా ఇస్తాం? బేసిక్ గా అది భవిష్యత్తులో ఆయన తీసుకునే నిర్ణయాల ద్వారా ప్రజల్ని కన్విన్స్ చేసే తీరు ద్వారా ఉంటది ప్రాక్టికల్. ఎందుకంటే ఎన్టీ రామారావు సాధించగలిగాడు. 94లో ఎన్టీ రామారావు ఏ పార్టీతో పొత్తు పెట్టుకుని వెళ్ళాలా? అందరూ అంటుంటారు తెలుగుదేశం పొత్తులు లేకుండా ఎప్పుడు వెళ్ళలేదని. తెలుగుదేశంగా చంద్రబాబు పొత్తులు లేకుండా గెలవాలా అంతే తప్పించి ఎన్టీ రామారావు 94లో ఏ పొత్తు ఉంది? లక్ష్మీపార్వతితోనే పొత్తు. పెళ్లి చేసుకున్నాడు. ఈవెన్ పార్టీలోనే ఆయన తొక్కేయడానికి చూశారు, పెళ్లిని కూడా జరగనీయకుండా చూశారు. అంతా చేసినా కూడా ఆయన పెళ్లి చేసుకుంటంతో ఇక పార్టీ బతుకు బస్టాండ్ అయింది అనుకున్నారు. కానీ పెళ్లి చేసుకుని లక్ష్మీపార్వతితో కలిసి తిరిగి గెలిచాడు ఆయన 2/3 మెజార్టీతో. 2/3 మెజార్టీ. ఎవరితో పొత్తు ఉంది 94లో? ఎవరితో లేదు కదా. అంతకు ముందు అయితే పొత్తులు ఉన్నాయి, పొత్తులతో చేసినా కూడా ఓడిపోయింది గతంలో. చంద్రబాబు గారి టైంలో వితౌట్ పొత్తు ఓడిపోయింది ఒకసారి, పొత్తులతో ఓడిపోయింది ఇంకో 2 సార్లు. 2009లో 2004లో పొత్తులతోనే ఓడిపోయారు ఆయన. పొత్తులుండినే ఓడిపోయారు. 99లో పొత్తులతో గెలిచారు. 2004లో బీజేపీతో పొత్తుండినే ఓడిపోయారు. 2009లో పొత్తులతోనే ఓడిపోయారు. 2014లో పొత్తులతో గెలిచారు. 2019లో పొత్తులు లేకుండా ఓడిపోయారు. 2024లో పొత్తులతో గెలిచారు. కాబట్టి ఇందులో ఇది అని చెప్పడానికి ఏం లేదు. కాకపోతే తెలుగుదేశం అంటే కాంగ్రెస్ ని కొట్టి 2/3 మెజార్టీ సాధించిన పార్టీ 83లో, 85లో. తర్వాత ఓడిపోయాక మళ్ళీ 2/3 తెచ్చుకున్నది 94లో. 89లో ఓడిపోయాక 94లో మళ్ళీ 2/3 తెచ్చుకున్న పార్టీ. 99లో పొత్తుతో బిగినైన ప్రస్థానంలో క్రమంగా తనని తాను బలహీనపరుచుకుంటూ వచ్చింది పార్టీ. అక్కడి నుంచి దాని పతనం ఆరంభమైంది 99 తర్వాత నుంచి. చివరికి కేసీఆర్ బయటికి వెళ్ళి చేసినటువంటి వ్యవహారాలు కావచ్చు, చివరికి అదే కేసీఆర్తో వెళ్లాల్సిన పరిస్థితి. ఆ తర్వాత బలహీనం ఎలాగెళ్ళిందంటే ఎన్టీఆర్ టైంలో మొదట ఆవిడ పేరేంటి మేనకా గాంధీ పార్టీతో పొత్తు 82లో, 83లో. ఇంకే పార్టీ కాదు, 83లో ఉట్టి మేనకా గాంధీ పార్టీతో పొత్తు. కమ్యూనిస్ట్ పొత్తు వద్దన్నారు అప్పుడు. అసలు నువ్వెవడివి, నీకు అంత సీన్ లేదన్నారు కమ్యూనిస్ట్. వాళ్ళే గెలుద్దాం అనుకున్నారు పాపం. 85లో అన్ని పార్టీలతో పొత్తు, కమ్యూనిస్టులు ప్లస్ బీజేపీతో కూడా కలిపి అప్పుడు. ఎందుకు నాదేళ్ళ దించిన తర్వాత. బట్ 89కి వచ్చేటప్పటికి ఓటమి పాలయ్యారు కదా. 94లో ఏ పొత్తు లేకుండా కూడా గెలవగలిగాడు కదా ఆయన 2/3 మెజార్టీ. తర్వాత 95లో పార్టీ తీసుకున్న చంద్రబాబు 96, 98 బై ఎలక్షన్ జరిగినాయి పార్లమెంట్. ఆ టైంలో వాళ్ళతో వీళ్ళతో పొత్తులతోనే నడిచింది. ఏది కమ్యూనిస్టులతో వాళ్ళతో కలిసేసి. 99 వచ్చేటప్పుడు బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు ఆయన. అక్కడ నుంచి పార్టీ పతనం చూడండి. 99 తర్వాత 2004కి వచ్చేటప్పటికి బీజేపీతో పొత్తు పెట్టుకున్నా ఓడిపోయారు, భారీగా దెబ్బతిన్నారు. అప్పుడు ఎంత దాదాపు 225 కదా వచ్చింది వీళ్ళకి రాజశేఖర రెడ్డికి. అప్పుడు కమ్యూనిస్టులతో కలిసి వాళ్ళు పొత్తు పెట్టుకుని గెలిచారు, బీజేపీతో పొత్తు పెట్టుకుని ఈయన ఓడారు. 2009కి వచ్చేటప్పటికి కమ్యూనిస్టులు టీఆర్ఎస్ అందరితో పొత్తు పెట్టుకున్నా దెబ్బతిన్నారు. తర్వాత చూస్తే ఒక ప్రాంతంలో పార్టీని వదిలేసుకోవాల్సి వచ్చింది కదా. తెలంగాణలో 2009లో బలమైన పార్టీ తెలుగుదేశం ఉన్న వీళ్ళు కలిసి టీఆర్ఎస్ దాదాపు 50-60 సీట్లు గెలిచినటువంటి వాళ్ళు.
2000 దీనికి వచ్చేటప్పటికి 2014కి వచ్చేటప్పటికి బీజేపీతో పొత్తు పెట్టుకుని 20 సీట్లకు పరిమితం అయ్యారు ఇద్దరు కలిసి. 15 తెలుగుదేశం అక్కడ. మళ్ళీ 2018లో వచ్చి కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకుని 2 సీట్లకు మిగిలారు అక్కడ. అంటే ఒక ప్రాంతం వదిలేసుకున్నారు. అలాగే ఆంధ్రాలో కూడా ఇక్కడ వైసీపీ ప్రధాన ప్రతిపక్షం అయింది అప్పుడు 67 సీట్లు సాధించి. వీళ్ళప్పుడు 103 కదా ఇద్దరు కలిసి వచ్చింది, మూడోవుడు మద్దతుతో కూడా కలిపి. వాస్తవంగా ఈ మొత్తం మీద మొన్న మాత్రమే బలం 2024, కానీ అది కూడా ముగ్గురు కలిస్తే బలం. ఇప్పుడు వితౌట్ పొత్తు గెలిచే పరిస్థితి లేదన్నటువంటి భయంతో ఉంది పార్టీ. అందుకోసమే ఒకప్పుడు ఏ పవన్ కళ్యాణ్ అయితే అవహేళన చేశారో ఆ పవన్ ని పదే పదే పొగుడుతాం. తెలుగుదేశం జీవితంలో లేదు తమ పొత్తు పెట్టుకున్న వాళ్ళని పొగట్టం. తమ వల్ల ఆ పార్టీలు బతుకుతున్నాయని భావిస్తారు తెలుగుదేశం ఎప్పుడు కూడా. ఇదివరకు కమ్యూనిస్టులతో చూసినా, బీజేపీతో చూసినా, జనతాదళ్తో చూసినా, కేంద్రంలో ఎవరితో చూసినా సరే. అలాంటిది వాళ్ళు ఆఫ్టర్ ఆల్ మా ముందు అనేటటువంటి మనస్తత్వం ఉన్న వాళ్ళ కార్యకర్తలు కూడా పవన్ కళ్యాణ్ ఒక్క మాట అనుకుంటే పవన్ కళ్యాణ్ అభినందిస్తూ ప్రశంసిస్తూ పోస్టులు కూడా పెడుతున్నారు. ఈవెన్ చంద్రబాబు ఇన్నిసార్లు పొగడం ఆయన జీవితంలో లేదు. మోడీ నిన్ను ఏది పొత్తు భాగస్వామి పక్షాలు ఏది అతి పరిమితమైన భాగస్వామ్యం అయినా సరే, అంటే తమ బలాన్ని గ్రహించారు. ఇదివరకడికి మళ్ళీ లేదు అన్నది. ఇప్పుడు ఈయన ముందున్న లోకేష్ ముందున్న కర్తవ్యం దాన్ని మళ్ళీ ఉట్టి తెలుగుదేశమే బెటరు వైసీపీ కంటే, జనసేన కంటే, బీజేపీ కంటే ఇండివిజువల్ గా ఇదే మనల్ని ఆదుకోగలుగుతుంది అన్న నమ్మకం కలిగించడం సాధ్యమా లేదా అన్న దాని మీద లోకేష్ భవిష్యత్ నాయకత్వం ఆధారపడి ఉంటుంది. తెలుగుదేశం పార్టీలో రాబోయే ఈ మార్పు వైసీపీకి గానీ జగన్ గానీ ఒక భవిష్యత్తులో ఒక సంక్షోభం తెచ్చి పెడతదా, ఒక గుడ్ సైనా? వాళ్ళు గుడ్ సైనే అనుకుంటారు. ఎందుకంటే మీరు రాజశేఖర్ రెడ్డి చంద్రబాబుని చూసినప్పుడు చంద్రబాబు గొప్పడుగా అనిపించాడు. రాజశేఖర్ని కన్విన్స్ చేయడానికి నానా తిప్పలు పడాల్సి వచ్చింది జనాల్ని. 2004లో అందరినీ కలుపుకెళ్తే కానీ సాధ్యం కాదు. బట్ ఒక్కసారి పవర్లోకి వచ్చాక రాజశేఖర రెడ్డి తనదైన ముద్ర వేసుకోగలిగాడు. చంద్రబాబు నాయుడు తిప్పలు పడాల్సి వచ్చింది, రికగ్నైజేషన్ ప్రాబ్లం ఫేస్ చేయాల్సి వచ్చింది. బాబు నాయకత్వం స్థాయి చాలలేదు ఎంత మంది పొత్తు పెట్టుకున్నా సరే. అప్పుడు 2009లో ఇండివిజువల్ గా పోటీ చేసింది కాంగ్రెస్, గుర్తెచ్చుకున్నారు. వీళ్ళందరూ కలిసి పోటీ చేశారు, అయినా ఓడిపోయారు. అంటే రాజశేఖర చరిస్మా ముందు అప్పుడు ఆండం మిస్ అయ్యాడు చంద్రబాబు నాయుడు. ఇప్పుడు ఈ అదే తరహాలో చూస్తే ఇవాళ రోజున చంద్రబాబుతో చూసినప్పుడు జగన్మోహన్ రెడ్డి ఆన్లా జనానికి 2014లో. తర్వాత 2019లో చంద్రబాబు నాయుడుతో మీద ఉన్న కోపం జగన్ అధికారంలోకి తీసుకొచ్చింది. అనేకంటే కూడా జగన్ మీద రాజశేఖర్ వారసుడుగా జగన్ నమ్మి తెచ్చారన్నారు. పాజిటివ్ ఓటింగ్ అనుకోవాలి అప్పుడు. అది చంద్రబాబుకి దెబ్బ కొట్టింది. ఇప్పుడు 2024కి వచ్చేది బాబు జగన్లలో చూస్తే బాబే బెటర్ అనిపించింది. అందుకే అంత భారీ మెజార్టీ ఇచ్చారు, 164 మెజార్టీ. కానీ ఇప్పుడు లోకేష్ వర్సెస్ జగన్ వర్సెస్ పవన్ వర్కౌట్ కాదు. లోకేష్ ప్లస్ పవన్ వర్సెస్ జగన్ ఇప్పుడు నడుస్తుంది. లోకేష్ ప్లస్ పవన్ ప్లస్ మోడీ వర్సెస్ జగన్ ప్రస్తుతానికి. భవిష్యత్తులో వీళ్ళ ముగ్గురికే అనుకోండి, పవన్ బయటికి రాకపోతే ఓకే, అప్పుడు వీళ్ళిద్దరూ వర్సెస్ ఆయన. లేదు ముగ్గురు అయ్యారనుకోండి, అప్పుడు ఇతని గ్లామర్ ఏంటి అన్నది డౌట్ఫుల్ అన్నమాట. అంటే ఎవరు ఎలా ఉన్నా జగన్ అయితే సింగిల్ పోరాటమే కాబట్టి ఆయన పోరాటం అయితే చెయ్యాలి ఎవరో ఒకరి మీద. కానీ ముగ్గురు మీద చేయాలా, విడివిడిగా చేయాలా అనేది తెలుసుకోవాలి. అది భవిష్యత్తు తెలుసు. అంటే ఇప్పుడు పార్టీ వాళ్ళు లోకేష్ ని ప్రేమించడంలో చంద్రబాబుతో సమానంగా లేదా బాబు కంటే ఎక్కువ కూడా ప్రేమిస్తారు. యూత్ ఎక్కువ ప్రేమిస్తారు, వృద్ధులు బాబుతో సమానంగా ప్రేమిస్తారు. బయట వాళ్ళు ప్రేమించడం దగ్గర వచ్చిన సమస్య. అవును, పార్టీ వాళ్ళు ఎలాగే యాక్సెప్ట్ చేసేస్తారు, నవశకానికి నాందని కూడా వాళ్ళు చెప్పేస్తున్నారు. కానీ ఒకటిసారి ఇందాక మీరు అన్నట్టు డెవలప్మెంట్ ఆస్పెక్ట్ లో చూస్తే ఓకే, ఆ ప్రతిదీ లోకేష్ గారికి అని చెప్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. విశాఖ గూగుల్ డేటా సంబంధించి ఇప్పుడు ఒక పెద్ద రాజకీయమే నడుస్తుంది. మన విష్ణు కుమార్ రాజు గారు కూడా మాట్లాడారట. అంటే వీళ్ళు చెప్పేది దాని మీద లక్షలాది ఉద్యోగాలు వస్తాయంటే అది డేటా సెంటర్, అలా వచ్చే అవకాశం లేదు అనేది. కానీ ఇది క్రెడిట్ లోకేష్ గారి ఖాతాలో వేయడం, దీన్ని డెవలప్మెంట్ గా చూసి రేపొద్దున్న రాజకీయాలు ఏమైనా మారుతాయా, ఇది లోకేష్ గారి వల్ల ఇది సాధ్యమైంది అనేది? ఇప్పుడు బేసిక్ గా ఒకటి ఉంటుందండి, జరిగేటప్పుడు ఒక ఆస్పెక్ట్ ఉంటుంది.
మీకు హైటెక్ సిటీ కట్టినప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా ఇక్కడికి చెప్తుంటారు, హైటెక్ సిటీ నా వల్లే, హైదరాబాద్ నా వల్లే అన్నటువంటిది. మరి తెలంగాణలో తెలుగుదేశం ఎందుకు గెలవదు? హైదరాబాద్లో తెలుగుదేశం ఎందుకు గెలవదు? ప్రాక్టికల్గా ఎందుకు అనుకోవట్లేదు అక్కడ తెలుగుదేశాన్ని? ఆయన వల్లనే మేము అందరం బాగుపడ్డాం అన్నటువంటిది. అక్కడ వీళ్ళ వల్లే నాశనం అయ్యాం అనబట్టినే కదా చివరికి పార్టీని కూడా బయటికి పంపించేసింది అక్కడ. బట్ ఆ టైంలో బాబు వల్ల అద్భుతం జరిగింది అన్నటువంటి ప్రచారమే నడిచింది కదా. భవిష్యత్తు మైక్రోసాఫ్ట్ తెలుస్తుంది. తీసుకొచ్చి భాగ్యనగరం రూపురేఖలు అయితే మార్చారా బాబు గారు అప్పుడు? మరి అదే అనేది ఇప్పుడు ఆయన చెప్పారు కరెక్టే, ఆ జనం చెప్పాలి కదా ఆ మొక్క. మైక్రోసాఫ్ట్ తోటి చెప్పాలి కదా ఆ మొక్క. బేసిక్గా ఒకటే, నగరానికి అదనపు ఆకర్షణ నగరం దగ్గర ఉన్నది కాబట్టి మైక్రోసాఫ్ట్ వచ్చింది. ఆదిలాబాద్లో పెట్టలేదు, ఖమ్మంలో పెట్టలేదు. అది పెట్టి అప్పుడు గొప్ప అనొచ్చు. ఇప్పుడు అమరావతి డెవలప్ అయింది అనుకోండి, బాబు గారి గొప్ప, నో డౌట్. హైదరాబాద్ గొప్పలో బాబు గారు చెప్పుకోవడం కానీ అక్కడ వాళ్ళు చెప్పట్లేదు, అది సమస్య. అక్కడున్న తెలుగుదేశం ప్రేమికులు చెప్తున్నారు తప్పించి అక్కడ జనం ఫీల్ అవ్వట్లేదు కదా. ఎందుకంటే ఇప్పుడు బాబు గారు ఉన్నప్పుడు మైక్రోసాఫ్ట్ ఒక కంపెనీ వచ్చింది అంతే, తర్వాత ఎన్ని వందల కంపెనీలు వచ్చినాయి. అదేమంటే దాన్ని చూసి వచ్చిందంటే అంతకు ముందే ఉన్నటువంటి సాఫ్ట్వేర్ కంపెనీలన్నీ ఇది పెద్ద బ్రాండ్ అంతే. బట్ అంతకు ముందు ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వ సంస్థలు కావచ్చు, అంతకు ముందే సాఫ్ట్వేర్ కంపెనీలు ఉన్నాయి కదా అక్కడ హైదరాబాద్. అవే లేకపోతే అమీర్పేటను అవి ఎప్పుడు పుట్టినాయి? అమీర్పేటలో ఉన్నటువంటి ఇది ఉంది కదా ట్రైనింగ్లు ఇచ్చేటటువంటి సెంటర్, అది 70లోనే ఉంది కదా దానికి. మరి అక్కడ సాఫ్ట్వేర్ కంపెనీ లేకపోతే అది ఎందుకు ఉంటుంది? ఇంకోటి, ఈయన వచ్చాకనే సాఫ్ట్వేర్ వచ్చింది అనుకుందాం, మరి మైక్రోసాఫ్ట్ ఇక్కడికి ఎందుకు వచ్చాడు? ఆల్రెడీ ఇక్కడ ఉన్నారనే కదా మనుషులు. Y2K ప్రాబ్లం సొల్యూషన్ కి సబ్జెక్ట్ ఉన్నటువంటి వాళ్ళు ఇక్కడ ఉన్నారనినే కదా వచ్చింది. అంటే మరి అప్పటికే అక్కడ ఉన్నారనే కదా. ఆ వచ్చినోడికి ఒక అద్దెకి ఇచ్చారు ఇల్లు లేదా ప్లేస్ ఇచ్చారు, ఫ్రీగా తీసుకోండి అని, అంతే కదా జరిగింది. ఆ తర్వాత ఎన్ని వందల కంపెనీలు వచ్చినాయి, అంతకుముందు ఎన్ని వందలు ఉన్నాయి. మరి అక్కడికి మైక్రోసాఫ్ట్ తేగలిగిన ఆయన ఇక్కడికి వైజాగ్ ఎందుకు తెప్పించాడు? అమరావతికి ఎందుకు తేలేకపోయాడు? వైజాగ్ ఎందుకు వచ్చాడు మైక్రోసాఫ్ట్ వాడు? గూగులోడు వైజాగ్ ఎందుకు వచ్చాడు? మెట్టలోడు వైజాగ్ ఎందుకు వచ్చాడు? మరి బాబు గారి ప్రతిభే కదా అమరావతి. బాబు గారి బ్రెయిన్ చైల్డ్, వైజాగ్ కాదుగా. వైజాగ్ ఆల్రెడీ డెవలప్డ్ ఏరియా కదా, దానికి ఎందుకు వచ్చాడు? దాన్ని బట్టి అర్థమవుతుంది కదా. బడా సంస్థలు ఇక్కడ ఏంటి, వాళ్ళకి స్థలం ఫ్రీగా వచ్చేసినట్టు బాబు గారి వాళ్ళ, అంతే. దాన్ని తాకట్టు పెట్టుకుని వాడు సంస్థ నడుపుకుంటాడు. అదే కదా బ్యాంక్ ఇచ్చేది లోను. అది అమరావతిలో అయితే ఇవ్వదు, ప్లస్ ఇక్కడ ఎంప్లాయీస్ దొరకరు. మెయిన్ అది హైదరాబాద్ డెవలప్మెంట్, వైజాగ్ డెవలప్మెంట్ నాది అని చెప్తే చెన్నై, బెంగళూరు, ముంబాయి ఇవన్నీ ఎవడదని చెప్పుకోవాలో తెలియదు. అమరావతిలో కనుక అట్లా చేయగలిగితే, ఏం చెప్పినట్టు దాన్ని కొత్తగా సృష్టించగలిగితే రాబోయే 10-15 ఏళ్ళు అదే పరీక్ష తెలుగుదేశానికి. అది సక్సెస్ చేసి చూపించగలిగితే వీళ్ళకి తిరుగుండదు. ఇక ఆ స్థాయిలో ఇప్పుడు ఇంకా గూగుల్ లాంటి వచ్చే పరిస్థితి ఇప్పుడు లేదేమో లేండి ఈ 5 ఏళ్లలో, ఈ 8 ఏళ్లలో. 25 ఏళ్ళు వీళ్ళు చెప్పుకునేది అదే చెప్తారు కదా భవిష్యత్ తరాలు కూడా. అంటే క్వాంటమ్ కంప్యూటర్ లాంటిది ఏమన్నా ఇక్కడ పూర్తిగా మొదలైతే అప్పుడు ఏమన్నా వస్తాయేమో. అంటే క్వాంటమ్ కంప్యూటింగ్ కి ఇంకా దాని క్లారిటీ ఎవరికి లేదు, అది ఏం చేస్తుంది ఏంటనే. మొన్న ఏదో శంకుస్థాపన జరిగినట్టుంది. నేను అనేది దాని వలన డెవలప్మెంట్. ఇప్పుడు ఏఐ గురించి అందరికి తెలిసిందండి, మొన్నటిదాకా ఏఐ హబ్ అన్నారు, ఇప్పుడు అకస్మాత్తుగా ఏఐ పక్క వెళ్ళిపోయి క్వాంటమ్ అంటున్నారు. ఏఐ వాళ్ళు అక్కడికి రాలి, అక్కడికి వచ్చారు గూగుల్. కాబట్టి ఆ తేడా ఉందన్నమాట. సార్, మరొక అంశం కూడా రఘురామకృష్ణరాజు గారి పోరాటం గురించి కూడా మాట్లాడుకోవాలి. ఇప్పుడు అంటే మొత్తం సోషల్ మీడియాలో ఒక పెద్ద ప్రచారమే జరుగుతోంది దాని మీద. రఘురామకృష్ణరాజు గారు ఒక గుడి, రామాలయం గురించి పోరాడుతున్నారు, ఓకే. అయితే ఇది రఘురామకృష్ణరాజు వర్సెస్ దళిత క్రిస్టియన్స్ అనే విధంగా వెళ్ళిపోతుందా? అంటే ప్రాక్టికల్ గా తీసుకెళ్లే వాళ్ళు అలా తీసుకెళ్తున్నారు, కానీ అక్కడ జరిగినటువంటి ఇష్యూ అయితే ఖచ్చితంగా ఒక దగా, హిందువుల్ని దగా చేయటం. ఏళ్ల తరబడి ఉన్నటువంటి గుడిని శిథిలావస్థకి చేర్చే కుట్ర జరిగింది అక్కడ. ఆ గుడికి సంబంధించి స్పష్టంగా కనబడుతోంది ఏంటి, రామాలయం ఉంది, గొంతేనమ్మ అంటే మనకి ఈ గంగానమ్మ, తర్వాత గ్రామ దేవతలు ఉంటారు కదా, గ్రామ దేవతలు కూడా విగ్రహాలు ఉంటాయి ఖచ్చితంగా. ఇప్పుడు మాకు మా తెనాల్లో గంగానమ్మ టెంపుల్ అనేది ఫేమస్.
అవును. వెళ్ళి మేము అందరం దండం పెట్టుకుంటాం ఊరోళ్ళు. మాకు పోలమ్మ అనే ఉంటది, పోలమ్మ టెంపుల్ అని ఉంటది. విగ్రహాలు ఉంటాయి. అలాగే విగ్రహం ఉంటాయి. లేకపోవడం ఏంటి గుళ్ళో? వీళ్ళు అనేది ఏంటి, ఏడాదికి ఒకసారి ఉత్సవం చేస్తారు, తయారు చేస్తారు పసుపుతోది, తర్వాత నిమజ్జనం చేస్తారంటారు. మనం మామూలుగా గుళ్ళల్లో కూడా ఇవి చేస్తారు, బట్ విగ్రహం అనేది ఉంటది కదా అక్కడ. ఉంటది, ఎందుకుంటది? మరి విగ్రహం లేకపోవడం ఏంటి అక్కడ? అదే కదా చూపించమని అడిగింది. పోనీ వీళ్ళు ఎవరైతే ఆ మాట అన్నటువంటి దళితులము మేము అని చెప్తున్నటువంటి వాళ్ళు కన్వర్టెడ్ క్రిస్టియన్స్ ఏమేం దళితులు అని చెప్తున్నారు, కానీ నిజమైన దళితులు అని చెప్పట్లేదు. వాళ్ళకే నిజమైన దళితులు హిందూ దళితులు అనుకోండి. అది నిజమైతే రాములు వారికి వేసిన దండ తీసి ఎందుకు ఇసిరేస్తారు? అసలు గుళ్ళోకి దండం పెట్టుకోవడానికి రావద్దని ఎందుకు చెప్తారు? నిజంగా వాళ్ళు దళిత హిందువులు అయితే, దళిత క్రైస్తవులు అనుకుందాం, వాళ్ళకేం హక్కు గుడికి సంబంధించి? వాళ్ళు వచ్చి ఆ గుడిని నాశనం చేయాలని కుట్ర పనడం ఎందుకు? ఇక్కడ వాస్తవంగా రఘురామకృష్ణరాజుకి ఒక లైఫ్ ఇచ్చారు వాళ్ళు. రఘురామకృష్ణరాజుకి సంబంధించి నెగిటివ్ క్యాంపెయిన్ కి పక్కన పెట్టి ఇప్పుడు ఆయన ఒక హీరోని తయారు చేశారు ఇప్పుడు వీళ్ళు ఓ రకంగా. అంతే, హిందుత్వ పోరాట యోధుడిగా తయారు చేశారు. రఘురామకృష్ణరాజుకి ఎస్సీ ఎస్టీ ఇష్యూలో ఆయనకున్న ఏకైక కోపం ఏంటంటే, ఆయన అధికారంలో ఉండగా, ఆయన ఎంపీగా ఉండగా ఆయన వేటాడిన కేసులు అవి తప్పుడు కేసులు పెట్టించారు, ఎస్సీ ఎస్టీ కేసులు అనేదే కదా ఆయన కోపం. ఆ కేసుల కోసం హైదరాబాద్ వెళ్ళి అరెస్ట్ చేయాలని చూడటం, ఢిల్లీ వెళ్ళి అరెస్ట్ చేయాలని చూడటమే కదా ఆయన కోపం. అసలు ఎస్సీ ఎస్టీ కేసులు నేను ఎస్సీ ఎస్టీలను ఎప్పుడు దూషించానంటాడు ఆయన. అధికారిని విమర్శిస్తే ఆ అధికారి ఎస్సీ కాబట్టి వాళ్ళ మనోభావాలు దెబ్బతిని అంటే ఎట్లాగా? కులం ప్రకారం తెలిసి కూడా తెలియక కూడా జరగచ్చు. ఇప్పుడు ఒక వ్యక్తిని తిడతాం మనం, అతను ఎస్సీ అని తెలియదు మనకి, అట్లాంటప్పుడు అది వర్తించదని సుప్రీంకోర్టు కూడా చెప్తోంది. ఇప్పుడు ఏ డ్రైవరో కండక్టరో లేకపోతే ఎవరో రోడ్డు మీద ఉన్నటువంటి వెళ్ళేటటువంటి సందర్భంలో ఎవరినన్నా మనతో గొడవ పడ్డాక వాళ్ళు ఎస్సీ అని చెప్పి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ కేసు పెడితే కొట్టేసినాయి కోర్టులు, కొట్టేసి చెప్పినాయి నువ్వు ఎస్సీ అని ఎలా తెలుస్తుంది అయ్యా నువ్వు అని అడిగింది కోర్టు. అట్లాగా కాబట్టి ఆ ఎస్సీ కాబట్టి నువ్వు తిడితే నీకు గొడవ పడితే కాదు, నీవు కులమని తెలిసి కూడా వివక్ష చూపెట్టడం, కులమని తెలిసి కూడా విమర్శించడం, కులం పేరుతో విమర్శించడం, నిన్ను విమర్శించడం తప్పు కాదు, కులం పేరుతో విమర్శించడం తప్పు అన్నది క్లియర్ కట్ గా ఇచ్చినాయి సుప్రీంకోర్టు జడ్జిమెంట్లు కూడా. అట్లాంటప్పుడు ఈయన మీద తప్పుడు కేసులు పెట్టారు. అందుకని ఎస్సీ ఎస్టీ కేసుల మీద ఈయన పోరాడుతుంటాడు. అది ఎస్సీ ఎస్టీ కేసు బాధితులు కావచ్చు, లేదా దీన్ని అడ్డం పెట్టుకుని కథ నడుపుతున్నారన్నటువంటి విరక్తి కలిగినటువంటి హిందువులు కావచ్చు, రఘురామకృష్ణరాజుకి మద్దతుగా నిలబడుతున్నారు. అది జరుగుతుంది అక్కడ. అది సార్, ఒకసారి తెలంగాణ రాజకీయాలు పరిశీలిస్తే కవిత గారు పెట్టిన కొత్త పార్టీ ఎంతవరకు తెలంగాణ రాజకీయాల్లో అలాగే మిగిలిన పార్టీల్ని ఎంతవరకు, ప్రధానంగా ఆమె టార్గెట్ బీఆర్ఎస్, కాంగ్రెస్ కూడా ఎలాగా ఉంటది అనుకోండి, కానీ ప్రధానంగా బీఆర్ఎస్ టార్గెట్ గానే ఆమె పెట్టారు, ఎంతవరకు సాధించగలుగుతారు? అంటే టీఆర్ఎస్ అనేది వస్తుందా లేదనేది 4 రోజుల తర్వాత తేలుతుంది. వాస్తవంగా ఆవిడ 5 పేర్లు ఇవ్వాలన్నమాట. అందులో తెలంగాణ రక్షణ సేన అన్నది ఓకే అన్నది చెప్పారు. అయితే 4 రోజుల వీళ్ళు పేపర్ అడ్వర్టైజ్మెంట్ ఇవ్వాలి, మీకు ఏమైనా అభ్యంతరాలు ఉన్నాయా లేదా అన్నది ఇవే ఇవ్వాలి. ఇచ్చాక అభ్యంతరం ఎవరైనా వ్యక్తం చేస్తే దాన్ని మళ్ళీ అప్పుడు ఎన్నికల సంఘం ఫైనల్ చేస్తుంది అనమాట. కాబట్టి అది ఫైనల్ గా టీఆర్ఎస్ అనేది వస్తుందా లేదా అనేది చూడాలి అక్కడ. బట్ కేంద్రం వాళ్ళ సహకారం ఏదో ఉన్నట్టే ఉంది, లేకపోతే అది రాదు. ఎందుకంటే మిగతా ఆవిడ తెలంగాణ జాగృతి సేన ఇట్లాంటి టీజేవి ఇట్లాంటి చాలా పెట్టింది. అవేమీ కాకుండా టీఆర్ఎస్ వచ్చేటట్టే ఇంకా ఆ పేరు కన్ఫర్మ్ చేశారంటే పై స్థాయిలో ఏదో అండున్నట్టు కనబడుతుంది. లేదా కేసీఆర్ దెబ్బ కొట్టడం కోసం ఈమెని ఎంకరేజ్ చేయడానికి ఆ పేరుని ఇప్పించిన ఆశ్చర్యపోనక ఆ రూట్లో అయితే వచ్చేస్తుంది ఆవిడకి. రాష్ట్ర సేన రక్షణ సేన ఏదైనా టీఆర్ఎస్ అనేది వాళ్ళకు ఉంటే సరిపోద్ది, అంతే. అది చేస్తున్నారు. అయితే ఇక్కడ పాయింట్ అలా ఏంటంటే గెలుపోటములు అన్నటువంటి టీఆర్ఎస్ అనేటటువంటి పేరుని బీఆర్ఎస్ గా జనం గుర్తించబట్టినే కదా మన 37% ఓట్లు వచ్చినాయి. వీళ్ళకి 2% కదా. ఇప్పుడు మళ్ళీ టీఆర్ఎస్ అనే దానికి కేసీఆర్ పార్టీ ఇది అని అంటే అక్కడ జనాలకు కనుక తెలియకపోతే, అజ్ఞానంలో ఉంటే, ఇప్పుడు ఇదివరకు కనుక నాకు బాగా గుర్తు 2009 ఎన్నికల్లో నేను రాయలసీమ ఇన్ఛార్జిగా ఉన్నాను అప్పుడు TV9లో. గ్రామీణ ప్రాంతాలకు వెళ్ళినప్పుడు రాజశేఖర రెడ్డికి వచ్చిన జనం కంటే చంద్రబాబుకి వచ్చిన జనం కంటే విపరీతంగా చిరంజీవికి వచ్చేవాళ్ళు. తర్వాత చిరంజీవి ఓడిపోతారని అప్పుడు సంస్థకి TV9కి నేనే ఇన్ఫార్మ్ చేసింది మా ఏరియా నుంచి అడిగినప్పుడు. ఎందుకు అంటే గ్రౌండ్ లెవెల్లో నేను తిరిగినప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే
చిరంజీవి వచ్చినప్పుడు ఎగబడ్డారు, చూశారు అంతా. ఎవరు కోట్ అయిపోతున్నాం అంటే రాజశేఖర రెడ్డి లేకపోతే చంద్రబాబు అని చెప్తున్నారు. అదే చిరంజీవి కంటే వచ్చాడండి, అసలు మేమందరం ఎగబడ్డం భలే చూసాం సార్, సూపర్లో ఉన్నాడు సార్ అంటున్నారు. కరెక్టేనా, ఆయన పార్టీ పెట్టాడు కదా అంటే పార్టీ పెట్టాడు అని అడుగుతున్నారు. ఏ పార్టీ అని అడుగుతున్నారు, ఏం గుర్తు అని అడుగుతున్నారు. అంటే అది జనంలోకి గుర్తు గాని పార్టీ పేరు గాని పోలా చిరంజీవి. చిరంజీవి అంటే అభిమానం ఉంది వాళ్ళకి, కానీ అది లేదు. అట్లాగే దెబ్బతింటారు. అట్లాగే ఇప్పుడు టిఆర్ఎస్ అనేది ఆల్రెడీ జనంలోకి ఆ గుర్తు వెళ్ళిపోయింది కదా. ఈవెన్ ఇప్పుడు రేపు పొద్దున ఇప్పుడు ప్రచారం చేసిన టిఆర్ఎస్ గుర్తు కారు గుర్తు కదా, బిఆర్ఎస్ కారు గుర్తే కదా, ఓటేసేది గుర్తు మీద కదా. అవును, అదే అంటున్నాను. అది వాళ్ళకే వెళ్తది కదా బేసిక్ గా. కాబట్టి పేరు మారినా బిఆర్ఎస్ కి కార్ అనేది ప్రజల్లో బాగా ఉండిపోయింది. అది కారు, షికారు, జోరు అది బానే ఉంటది. రేపు పొద్దున ఈవిడ వల్ల యాడెడ్ అడ్వాంటేజ్ అవ్వచ్చు. అది టిఆర్ఎస్ అని మర్చిపోయి ఒకవేళ కారు గుర్తుండి పక్కన బిఆర్ఎస్ అని ఒకవేళ ఎవరన్నా ఫీల్ అయినా ఇప్పుడు ప్రాబ్లం లేకుండా కారు గుర్తు కోటే ఇచ్చనమాట మళ్ళీ. అది ఇంకా బలంగా వెళ్తుంది. కానీ నిజంగా అంటే తెలంగాణ రాజకీయాల్ని అంత షేక్ చేసే అంత పరిస్థితి వస్తుందా రేపు పొద్దున? ఓకే, ఎవరు పట్టించుకోవట్లేదండి. అంటే నాకు అర్థమైనంత వరకు అయితే రేవంత్ రెడ్డి లైట్ తీసుకుంటున్నాడు, బీజేపీ లైట్ తీసుకుంటోంది, జనం ఏమీ ఎగబడట్లేదు, ఈవెన్ పార్టీలో వాళ్ళు ఎగబడట్లేదు. ఇప్పుడు కాంగ్రెస్ లో ఖాళీ ఉంటే బీఆర్ఎస్ కి పోతారు, బీజేపీకి పోతారు, కానీ థర్డ్ ఆల్టర్నేటివ్ గా కవిత దగ్గరకు వచ్చే వాళ్ళు ఉంటారని నేను అనుకోవట్లేదు. ఆ మధ్యన కోదండరాం పార్టీ, కేఏ పాల్ పార్టీ, లేకపోతే షర్మిల పార్టీ లాగా వన్ ఆఫ్ ద పార్టీ అవుతుంది, కానీ ఏదో తెలంగాణ రాజకీయాల్ని శాసించేంత సీన్ అయితే కనిపించట్లేదు. ఒకటి కాస్త ప్రచారం పరంగా టిఆర్ఎస్ అనేది కొంత అడ్వాంటేజ్ అని. అంటే ఏమి ఇక్కడ కూడా తెలంగాణ సెంటిమెంట్ ని రేకెత్తిస్తూ పార్టీ పెట్టడం అనేది ఎంతవరకు ప్రయోజనం? అయిపోయింది, ఆ టైం అయిపోయింది. ఇప్పుడు ఆంధ్ర వాళ్ళ ఆధిపత్యం ఏదన్నా ఉంటే ఈవిడ చెప్పే పదానికి అర్థం ఉంటది. వీర తెలంగాణ వదిలేనటువంటి రేవంత్ రెడ్డి, వీర తెలంగాణ వదిలేని కేసీఆర్, కేటీఆర్ ఉండగా తెలంగాణకి ఏదో అన్యాయం జరిగిందంటే అవుతారనమాట. అంటే అనుకున్న సామాజిక తెలంగాణ అయితే ఇంకా సాధించలేదు అనేది కదా. ఏమనుకుందో పాప ఆవిడకన్నా తెలియాలి కదా. ఇప్పుడు కేసీఆర్ కావాల్సింది చేసి పెట్టేశాడండి. వాళ్ళకి ఏమన్నాడు, నిధులు, నీళ్లు, నియామకాలు. ఆంధ్రాకి రావాల్సిన 2 లక్షల కోట్ల నిధులు లాక్కుని మరి తెలంగాణకి ఇచ్చేసాడు కేసీఆర్. ఇంకేం అంతకు మించి ఆంధ్రాకి రావాల్సిన నీళ్లు లాగేస్తున్నాడు అక్కడ ఆయన, బోల్డ్ నీళ్లు. చివరికి ఆ నీళ్లని ఆయన లాగుతున్నాడని అదనంగా ఎక్కడ లాగడానికి రాయలసీమ ఎత్తిపోతల లాంటి ఈయన పెట్టుకొచ్చాడు ఇక్కడ. దాన్ని బట్టినే అర్థమవుతుంది కదా, ఆంధ్రాకి రావాల్సిన నీళ్ళని రకరకాల పేర్లతో ఎత్తిపోసేసుకుంటున్నాడు అక్కడ. అక్కడ నీళ్లు లాక్కుంటున్నాడు, ఆంధ్ర ఈ నీళ్లు గుంజుకుంటున్నాడు అని ఆంధ్ర ఎడుతుంటే లేదు లేదు నీళ్లు అందలేదంటే వెరితనం. అది నీళ్లు తెప్పించాడు అక్కడ. అందువల్లనే కదా అంతకుముందు ఉమ్మడి రాష్ట్రంగా ఆంధ్ర ప్రాంతం హైయెస్ట్ ధాన్యం ప్రొడ్యూసర్. అట్లాంటిది కేసీఆర్ వచ్చాక తెలంగాణ నెంబర్ 1 అయింది దేశంలో. చిన్న రాష్ట్రం, 17 పార్లమెంట్ స్థానాలు ఉన్న రాష్ట్రం, 117 ఎమ్మెల్యేలు ఉన్నటువంటి రాష్ట్రం దేశంలో నెంబర్ 1 ప్రొడక్ట్ ఎట్ట చేయగలిగిందండి? వరి కేసీఆర్ వల్ల కాదా, నీళ్ల వల్ల కాదా? అది కాదని చెప్పడం వీడు వెర్రితనం. లేకపోతే నియామకాలు, అది కేసీఆర్ ఫెయిల్ అయ్యాడు, రేవంత్ చేశాడు. కేసీఆర్ లేట్ చేశాడు, రేవంత్ చేశాడు. అది దాంతో అయిపోయింది కదా. ఇక ఈవిడ అవి కాకుండా ఇంకేం చేస్తుంది? అదేదో ఈవిడ చెప్పే మాటలన్నీ సినిమాలు అనడానికి బాగుంటాయి అనమాట. అదేదో మహేష్ బాబు సినిమాలో తీసుకొచ్చినటువంటి మార్పులు లాగా ఉంటాయి అనమాట. అంటే మరి షర్మిల గారి పార్టీ లాగా అవదేమో కానీ కొంత నిలబడతారేమో ఒక ప్రాంతీయ పార్టీగా. అది మేబీ ఆవిడ వరకు ఆవిడ ఏమైనా గెలుస్తుంది అని చూడాలి. ఆవిడ గెలిస్తే ఒక రకంగా గెలిచినట్టు. రేపు మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే బెటర్ అండి. ఆవిడ మొన్నటి దాంట్లో చేసింది కదా ఒకటి, ఇది ఉంది కదా. హైదరాబాద్ లో గనక ఓ 2-3 కార్పొరేటర్లు, హైదరాబాద్ లో 25 కార్పొరేటర్లు ఆవిడ గెలిచింది అనుకోండి, బీఆర్ఎస్ కాకుండా, క్వీన్ ఆవిడే. లేదా బీఆర్ఎస్ కంటే 1 సీట్ ఎక్కువ తెచ్చుకున్న క్వీన్ ఆవిడే. అవును, అదే కదా సార్. ఇంకొకటి 5 రాష్ట్రాల ఎన్నికలకి సంబంధించి అంటే ఓకే, ఇంకా ఫలితాల కోసం వెయిటింగ్. ఒక 2 రోజుల్లో ఫలితాలు వచ్చేస్తాయి, ఇక 1 డే అనుకుంటా ఈ వీడియో టెలికాస్ట్ అయ్యే సమయానికి. అలాగే ఇప్పటి వరకు ట్రెండ్ చూసుకుంటే మొత్తం అంతా ఓకే, అస్సాంని, కేరళని గురించి అయితే పెద్దగా ఎవరో మాట్లాడట్లేదు. అక్కడ ఎలాగా కాంగ్రెస్ వస్తుంది, ఇక్కడ ఎలాగా బీజేపీ వస్తుంది.
మిగిలిన రాష్ట్రాల విషయంలో చూసుకుంటే ప్రధానంగా తమిళనాడు, పశ్చిమ బెంగాల్ మీదే ఫోకస్ అంతా. ఎగ్జిట్ పోల్స్ కానీ మొత్తం ఇప్పుడు చర్చ అంతా కూడా ఆ బలోపేతం అవుతున్న కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీ అనే దిశగానే వెళ్తుంది తప్ప ఎక్కడ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే విధానాలు లేదంటే ఆ కూటమి అధికారంలోకి వచ్చే పరిస్థితిని ఎక్కడ చూపించట్లేదు. మొత్తం ఫోకస్ మొత్తం భారతీయ జనతా పార్టీ బలోపేతం, భారతీయ జనతా పార్టీ ఖాతాలో కొత్తగా ఏ రాష్ట్రాలు యాడ్ అవుతాయి, ఇలాగే వెళ్తున్నాయి ఎగ్జిట్ పోల్స్. ఏంటి కారణం? అంటే బేసిక్గా కాంగ్రెస్కి ఒకటి యాడెడ్ అడ్వాంటేజ్ కదా, ఇప్పుడు కేరళ గెలుస్తోందంటే అది మరి ప్రచారం చేసుకోలేకపోవడం వాళ్ళ వైఫల్యం నెంబర్ 1. రెండోది జనానికి స్పైసీనెస్ కావాలి. ఈ స్పైసీనెస్ బెంగాల్, తమిళనాడులో ఉంది. తమిళనాడు కంటే కూడా బెంగాల్ మీద ఉంది. ఎందుకంటే మోడీని ధిక్కరించే, మోడీని ఎదిరించే ఒక నాయకులు కావాలి అనేటటువంటి కోరిక రాహుల్ గాంధీ వల్ల కావట్లేదని ఫీల్ అవుతున్న వర్గానికి ఆవిడ ఒక ఇన్స్పిరేషన్. కాబట్టి ఆవిడ గెలవాలని కోరుకుంటున్నటువంటి వాళ్ళు మన తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువ మంది ఉన్నారు, మన దక్షిణాది రాష్ట్రాల్లో ఎక్కువ మంది ఉన్నారు. కాబట్టి ఇక్కడ ప్రచారం జరుగుతోంది అంతే. బేసిక్ గా అయితే ఈ ట్రిప్ అస్సాం బీజేపీ మళ్ళీ గెలిచేస్తుంది, వాళ్ళ దాళ్ళు వచ్చేసినట్టే. పాండిచ్చేరి ఎన్డీఏ గెలుస్తుంది, వాళ్ళ దాళ్ళు వచ్చినట్టే. ఈ రెండిట్లో బీజేపీ ఓడిందా పెద్ద దెబ్బ, బీజేపీ మూలానికే దెబ్బ, రేపు మోడీకి కూడా దెబ్బ. అదే సందర్భం బెంగాల్లో గెలిచింది అనుకోండి, దేశ రాజకీయాల్లో కీలకమైన మలుపు అవుతుంది అది. ఎందుకంటే దేశ రాజకీయాల్లో ప్రధానమంత్రి పదవుల కోసం పోటీ పడుతూ దేశ ప్రయోజనాల్ని తాకట్టు పెడుతూ విదేశీ శక్తులతో తొత్తుగా మారినటువంటి వాడు కేజ్రీవాల్. వాళ్ళ కోసం చివరికి డీప్ స్టేట్ కోసం అని చెప్పి దేశంలోనే ద్రోహానికి సంబంధించిన కార్యక్రమాలకు పాల్పడ్డాడు. రైతుల ఉద్యమం పేరుతో అరాచకం చేయడానికి కూడా పాల్పడ్డాడు అతను, తను ప్రధానమంత్రి అవ్వడానికి. అలాంటి వాడిని ప్రజలు చేత్కరించారు, ఢిల్లీ ప్రజలు. చివరికి అతని నిజస్వరూపం బయటపడి చేత్కరించారు ప్రజలు. కేజ్రీవాల్కి ఆ ఆశ పక్కకి వెళ్ళిపోయింది. ఇప్పుడు చివరికి పంజాబ్ లో ప్రభుత్వం ఉంది కాబట్టి అక్కడ డబ్బులతో బతికేస్తున్నాడు ప్రస్తుతానికి. అదే సందర్భంలో ఏది విలాసవంతమైనటువంటి జీవితం గడుపుతున్నాడు కానీ నార్మల్ అని చెప్పుకునేవాడు ఇప్పుడు ప్రజలకు అర్థమైపోయింది. ఇకపోతే మమతా బెనర్జీ, నేను మోడీ లాంటి దాన్నే, ఆయనకి వెనక ముందు లేరు, నాకు వెనక ముందు లేరు, నేను దేశం కోసమే, ఆయన దేశం కోసమే, నేను దేశం కోసమే అని చెప్పేది. బట్ మోడీ తన కుటుంబ సభ్యులను, తన బంధువులను ఎవరిని తీసుకొచ్చి పోస్టులో కూర్చోబెట్టలా. బట్ ఆవిడ తన మేనల్లుడిని తీసుకొచ్చి కూర్చోబెట్టింది. అలాగే మోడీకి కుటుంబకాంక్షలు ఏమీ లేవు, పార్టీ డెసిషన్ ఫైనల్. అక్కడ అమిత్ షా చూసుకుంటాడు. బట్ ఆవిడ తన కుటుంబ బెనర్జీని నెక్స్ట్ వారసుడిగా చేయడానికి తాపత్రయపడుతుంది. అక్కడ ఆమె మీద మైనస్ ఏర్పడింది. అంతకుముందు ఆవిడ నాయకురాలు, వీరురాలు. ఎప్పుడైతే అభిషేక్ బెనర్జీని ఆవిడే మంచోడు కాదని సస్పెండ్ చేసి మళ్ళీ తీసుకుంది, మళ్ళీ సస్పెండ్ చేసి మళ్ళీ తీసుకుంది. ఇప్పుడు అభిషేక్ బెనర్జీనే పార్టీని నడుపుతున్నాడు. బెంగాల్లో కనుక మమతా బెనర్జీ భారీ మెజార్టీతో గెలిచింది అనుకోండి, అక్కడ ఊచకోతలు జరుగుతాయి. కిందసారి చేసింది. అదే ఓడింది అనుకోండి, అప్పుడు ఊచకోతలు జరుగుతాయి, వీళ్ళు పోతారు ఈ దఫా. రెండవది ఏంటయ్యా అంటే బెంగాల్లో రాజకీయంలో మార్పు అనేటటువంటిది అనివార్యం, దేశ అవసరాలు రీత్యా, దేశాన్ని కాపాడుకోవడానికి. ఎందుకంటే నిన్న బంగ్లాదేశ్ పార్లమెంట్ లో చర్చ జరిగింది. ఇప్పుడు చెప్తున్నాడు అనమాట, రేపు పొద్దున కనుక బెంగాల్లో బీజేపీ వచ్చిందంటే మనకు విపరీతమైన వలసలు వస్తాయి అని, మనోళ్ళు వెనక్కి వచ్చేస్తారని. అంటే అంతమంది ఉన్నారని బంగ్లాదేశ్ కూడా తెలుసు. అది పెను విప్లవానికి దారితీస్తుంది. ఈశాన్య రాష్ట్రాల్లో కూడా అరాచకాలని కంట్రోల్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఇదంతా ఒక రింగు. ఆ రింగుని కంట్రోల్ చేయడానికి రింగ్ మాస్టర్ చేతిలోకి వెళ్ళినట్టు అవుతుంది. ఓడితే మళ్ళీ టైం పడుతుంది, ఇంకొక 5-10 ఏళ్ల పాటు తిప్పలు పడాల్సి వస్తుంది. కానీ ఒకటి సార్, ఎప్పుడూ లేని ఫోకస్ అయితే భారతీయ జనతా పార్టీ ఈసారి పశ్చిమ బెంగాల్ మీద పెట్టింది అనేది ఓపెన్ గా అర్థమవుతున్న పరిస్థితి. ఎందుకంటే వరుసగా గెలుచుకొస్తున్న మమతా బెనర్జీని కనుక ఇప్పుడు కొట్టగలిగితే ఇక పశ్చిమ బెంగాల్లో భారతీయ జనతా పార్టీకి ఇంకా ఎలాంటి ప్రత్యర్థి ఉండరు, ప్రత్యర్థిని పూర్తిగా తొక్కి రావాలనుకుంటుందా? అందుకే ఎంత పెద్ద వ్యూహం. అంటే బేసిక్ గా మనం అర్థం చేసుకుంటే 2011లో భారతీయ జనతా పార్టీ పాత్ర నామమాత్రం అక్కడ. ఎందుకంటే మమతా బెనర్జీ కమ్యూనిస్టులతో కొట్లాడి కాంగ్రెస్ తో విడిపడి టీఎంసీ పెట్టి కాంగ్రెస్ తోనే పొత్తు పెట్టుకుని అధికారంలోకి వెళ్ళింది. అప్పుడు భారతీయ జనతా పార్టీ 2 సీట్లే అక్కడ గెలవగలిగింది, ఉనికి చాటుకుంది అంతే. అప్పుడు
ఉమ్, ఆ 2011 అంత ముందు అయితే అది కూడా లేదు, సున్నా అన్నమాట. ఉమ్, ఉమ్, 2016కు వచ్చేటప్పటికి 2011 తర్వాత 5 ఏళ్ల తర్వాత 16లో జరిగిన ఎన్నికల్లో ఉమ్, వాస్తవానికి భారతీయ జనతా పార్టీ కి పరోక్షంగా సహకరించింది మమతా బెనర్జీ. ఉమ్, అప్పుడు 6 సీట్లు దాకా వచ్చింది. ఉమ్, కానీ గ్రౌండ్ లెవెల్లో బీజేపీ అప్పటి కాంగ్రెస్ ని పక్కన పెట్టడం ప్రారంభించేసింది మమతా బెనర్జీ, పెట్టేసింది అప్పటికి. ఉమ్, ఉమ్, 2016 తర్వాత 21కి వచ్చేటప్పటికి మమతా బెనర్జీ తీరు మారిపోయింది. ఉమ్, అప్పటికి ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చింది ఉమ్, ఈవిడ ముస్లిం బుజ్జగింపు చర్యలతో. లేకపోతే 6 స్థానాలను బీజేపీ 65 స్థానాలు ఎట్ట గెలుచుకుంటది? ఉమ్, అవును. 2014లోనే మార్పు వచ్చేసింది. 14లో 18 సీట్లు వచ్చినాయి బెంగాల్ నుంచి. అసలు బీజేపీనే షాక్ తింది. ఎట్లయితే ఉత్తరప్రదేశ్లో గజియాబాద్లో ఆ ముస్లిం సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు హిందువుల మీద అరాచకం చేయడంతో విరక్తి చెంది ఆ బీజేపీని అక్కడ తీసుకొచ్చారో, బెంగాల్లో ముస్లింలకు సంబంధించినటువంటి బంగ్లాదేశ్ వాళ్ళ అరాచకాలతో విరక్తి చెందిన జనం కాంగ్రెస్ని, కమ్యూనిస్టులైతే వాళ్ళతోనే కలిసి ఉంటారు, తమను దెబ్బతీస్తారని బీజేపీని అంగీకరించడం ప్రారంభించారు. అది మమతకు అర్థమైపోయింది అప్పుడు. అయితే మమతా బెనర్జీని ఆ టైంలో వాస్తవంగా క్రిందసారి బీజేపీ ఇవాల్టి కంటే చాలా ఎక్కువ పోరాడింది. క్రిందసారి వచ్చేసింది అన్నారు బీజేపీ, అప్పుడు కూడా రాలా, 65 దగ్గరే పరిమితమైంది అది. కాబట్టి ఈ ట్రిప్ కూడా నేను అందుకనే 4వ తారీఖు దాకా నమ్మట్లా అక్కడ. ఎందుకంటే ముస్లిం సామాజిక వర్గం వాళ్ళు దాదాపుగా 40% ఉన్నారు అక్కడ, బంగ్లాదేశ్ నుంచి వచ్చిన వాళ్ళు కానీ వాళ్ళు కానీ. ఇందులో కొన్ని తీశారు వీళ్ళు, 10% ఏమో తీయగలిగారు. బట్ వాళ్ళు పోలరైజ్డ్ అయ్యారు అక్కడ, క్రిస్టియన్ ముస్లిమ్స్. అంటే 40% మంది పోలరైజ్ అయ్యారు 100కి మమత వెనకాల. హిందువులు కూడా ఈ దఫా పోలరైజ్ అయ్యారంటున్నారు. హిందువులు పోలరైజేషన్ లో బీజేపీకే కాదు మమతకు కూడా అయ్యి ఉండొచ్చు కదా, కులాల వారీగా. అక్కడ ఎస్సీ ఎస్టీలు అటుకు టర్న్ అయితే కనుక బీజేపీని ఎవరు కాపాడలేరు అక్కడ. కాబట్టి 4వ తారీఖు దాకా చూడాలి. 4ను కనుక బీజేపీ గెలిచిందని తేలితే ఈ దేశంలో మత ఉన్మాదం అనేటువంటిది చేస్తున్నటువంటి ఇస్లామిక్ టెర్రరిస్టు సహకారాలని వదిలేసి హిందువులనే టెర్రరిస్టులుగా చూపించాలనుకునేటటువంటి రాక్షసులకి ఒక సమాధానం. లేదంటే ఈ ఇస్లామీకరణ దిశగా భారతదేశాన్ని తీసుకెళ్లాలనుకునే శక్తులకి మమతా బెనర్జీ దన్నుగా నిలబడుతుంది రేపు పొద్దున. కానీ తమిళనాడులో ఓన్లీ టీవీకేకి స్టాలిన్ కి మాత్రమే పరీక్ష. వాస్తవంగా చెప్పాలంటే అక్కడ ఏఐఏడిఎంకే భవిష్యత్తు ఉందా లేదా అని తెలిపబోతుంది. డిఎంకే మళ్ళీ గెలిచిందంటే ఏఐఏడిఎంకే భవిష్యత్తు ఉన్నది. ఇప్పటికే వాస్తవంగా 4 గ్రూపులు ఏఐఏడిఎంకే. స్టాలిన్, అదే అతని పళనిస్వామి, పన్నీర్ సెల్వం, శశికళ, టీవీకే దినకరన్. ఇందులో శశికళ పోను మిగతా 3 ఒక చోటకి చేర్చింది కానీ మనుషులు చేరారు కానీ మనసులు కలవలేదు వాస్తవంగా. పైగా పళనిస్వామి అహంకారి, బీజేపీ ఎదగకూడదని కోరుకున్నాడు. బీజేపీని తనతో పాటు ఎదిగేలా సహకరిస్తే ఉపయోగం తప్పించి బీజేపీని తొక్కేయడానికి ఆయన వంతు ప్రయత్నం ఆయన చేస్తే మైనస్ అవుతుంది. పన్నీర్ సెల్వం మీద కోపం, పన్నీర్ సెల్వంని బీజేపీ పైకి తెస్తుందేమో అన్న ఉద్దేశంతో ఓ రకంగా అతను నిరాసక్తంగా పనిచేశాడు. పళనిస్వామి టెంపర్ ఏం కనిపించలేదు అక్కడ. స్టాలిన్ టెంపర్ కనిపించింది, విజయ్ టెంపర్ కనిపించింది, ఈవెన్ ఉదయనిధి స్టాలిన్ టెంపర్ కనిపించింది. ఇతని టెంపర్ కనిపించలేదు అక్కడ తమిళనాడు. ఇప్పుడు గెలిస్తే యాంటీ స్టాలిన్ అంతే, నాట్ ప్రో ఏఐఏడిఎంకే. స్టాలిన్ మీద వ్యతిరేకతతో ఏఐఏడిఎంకే కూటమి గెలిచినట్టు తప్ప ఏఐఏడిఎంకే కూటమి పట్ల, పళనిస్వామి పట్ల ప్రేమతో, లైక్ ఇదివరకు జయలలిత పట్ల, కరుణానిధి పట్ల ఉన్న ప్రేమతో గెలిచినట్టు కాదు. ఇప్పుడు గెలిస్తే వాళ్ళ మీద వ్యతిరేకతతో గెలిచినట్టు అవుతుంది. బట్ అక్కడ గ్రౌండ్ లో కనబడుతున్నది ఇప్పుడు ఈ కాస్త ఈ సర్వేలలో నీరెస్ట్ గా చెప్పగలిగేటటువంటి సంస్థ యాక్సిస్ మై ఇండియా వాడు ఏకంగా సీఎంఏ అవుతాడని చెప్తున్నాడు విజయ్. అదే సందర్భంలో చాణక్య కాస్త స్ట్రాటజీస్ వాళ్ళు స్ట్రాంగ్ కదా, వాళ్ళు సెకండ్ ప్లేస్ కి విజయ్ వస్తాడని చెప్తున్నారు. ఫస్ట్ ప్లేస్ స్టాలిన్ అని చెప్తున్నారు. ఏఐఏడిఎంకే పని అయిపోయింది అంటున్నారు. అదే జరిగితే కనుక తమిళనాడు రాజకీయంలో స్టాలిన్ పోయి విజయ్ వచ్చాడంటే దశకం మారిపోయినట్టు ఇక భవిష్యత్తు. అంటే మార్కులు వేస్తే ఎక్కువ లేదా తక్కువ వేసారు కానీ హంగు వచ్చే ఉద్దేశం ఉందని ఎవరో చెప్పలేదండి సార్. ఆ పరిస్థితి బేసిక్ గా హంగులు మన ఏరియాలో తక్కువ అండి.
అవునా? కర్ణాటకలో కూడా హంగు కాదు అప్పుడు వేసింది, బీజేపీని గెలిపిస్తే ఒక 5 సీట్లు తగ్గినాయి కాబట్టి దాన్ని అడ్డుపెట్టి కుమారస్వామికి కాంగ్రెస్ మద్దతు ఇచ్చింది. కానీ మన ఆంధ్రాలోనూ హంగేం కాదు కదా, తెలంగాణలోనూ హంగేం కాదు కదా, కేరళలో మాత్రం హంగు ఉంటది ఎప్పుడు కూడా. అటు హంగు, అటు కేరళ హంగు కాదు, అది ఆ కూటమి ఈ కూటమి, అక్కడ కూడా హంగు ఎప్పుడు రాలేదు. అక్కడ కూడా దక్షిణాదిలో హంగులు తక్కువ. అంటే ఇతను ఏ కూటమికి సపోర్ట్ చేయలేదు కదా, అలా అంటే అలా ఉండేదేమో ఉండొచ్చు. ఇప్పుడు మేబీ ఒకటేనండి, చిరంజీవి అప్పుడు కూడా ఇట్లాంటి హైపే ఉంది. కొన్ని సంస్థలు చిరంజీవి సీఎం అవుతాడని కూడా లెక్క తేల్చినాయి అప్పుడు. కాబట్టి ఏం జరుగుతుంది అనేది 4వ తారీఖునే చెప్పగలుగుతాం. అంతే అంతే, రైట్. చూద్దాం. మొత్తానికి 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాల కోసం అయితే మొత్తం దేశం అంతా ఎదురు చూస్తోంది. ప్రధానంగా పశ్చిమ బెంగాల్, తమిళనాడు మీద ఎక్కువ ఫోకస్. ఏం జరుగుద్ది అక్కడ, ఎవరు విజయం సాధిస్తారు, ఎవరు ప్రతిపక్షంలో ఉంటారు అనేది. అలాగే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కూడా కీలక మార్పులు రాబోతున్నాయి భవిష్యత్తులో. తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కూటమి ఏ స్థాయిలో రాజకీయాలు చేసుకుంటూ ముందుకెళ్తుంది, ఇవన్నీ కూడా వేచి చూడాల్సిన అంశాలు. ఇది వాళ్ళకి వీకెండ్ విత్ జర్నలిస్ట్ సాయి.